Hello friends, very good morning. Welcome to 13th September Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 13th September హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి మనమైతే కనుక స్టడీ చేద్దామండి. సో ఓకే, బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడగచ్చు అనేటువంటిది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, మనకి ఫ్రమ్ ద ఎల్టీఎక్స్ క్లాసెస్ వీఆర్ ప్రొవైడింగ్ ఏ వెరీ అట్రాక్టివ్ ఆఫర్. సో దట్ ఈస్ మంత్లీ పిఐబి మ్యాగజైన్. పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండి. సో ఓకేనా, ద గవర్నమెంట్ యొక్క మోస్ట్ జెన్యూన్ సోర్స్ ఇది మనకి. సో దీనికి సంబంధించినటువంటి ఆగస్టు 2024 మ్యాగజైన్ కనుక మీకు ఒకవేళ కావాలి అనుకుంటే జస్ట్ వీఆర్ ఆఫరింగ్ అట్ ద రేట్ ఆఫ్ 9 రూపీస్ తోటి మీరు ఏంటి అని అంటే కనుక పర్చేస్ చేయొచ్చు. సో ఓకే, ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకుని మన యొక్క వెబ్సైట్లో మన యొక్క యాప్లో మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. మనం ఏంటి అని అంటే కనుక ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనము ఆర్టికల్స్ని డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. లెట్ us సీ ద ఎజెండా ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేటువంటిది ఎజెండా చూద్దాము. సో చూసిన తర్వాత దెన్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్. కమింగ్ టు దట్ ఆఫ్ ద ఫస్ట్ వన్, దోవల్ మీట్స్ పుటిన్ వాంగ్ ఇన్ ద డ్యూయల్ డిప్లొమాటిక్ మిషన్ అని చెప్పేసి మనకైతే కనుక ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో మనం స్టడీ చేస్తాము. సెకండ్ వన్, ఇన్ఫ్లేషన్ అండర్ 4%. బట్ వెజిటబుల్ ప్రైసెస్ ఆర్ అప్ అగెయిన్ అని చెప్పి మనకి ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ, పర్టికులర్లీ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్ మనం చూడాలి. అట్లీస్ట్ 22,500 ఇన్ గాజా హ్యావ్ లైఫ్ చేంజింగ్ ఇంజురీస్. WHO రీసెంట్గా మనకి రిపోర్ట్ అయితే ఇచ్చిందండి. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు జిఎస్ పేపర్ 2 ఐఆర్ అండర్లో మనం ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి సంబంధించి మనం చూస్తాము. ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రూ 4.8% ఇన్ జూలై అని పబ్లిష్ అయింది మనకి. సో దిస్ ఈజ్ సంథింగ్ మనకి దేని గురించి అని అంటే కనుక ఇట్ ఈస్ రిలేటెడ్ టు జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండర్లో మనం చూడాలి. దెన్ నెక్స్ట్ వన్, ఈజ్ ఇట్ టైమ్ ఫర్ ఇండియా టు ఇంట్రడ్యూస్ ఏ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయ్యి. దిస్ ఈజ్ జిఎస్ పేపర్ 2. కమింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, ప్యానిక్ ఇన్ ద టైమ్ ఆఫ్ కలరా, ఇష్యూస్ క్రిటికల్ టు మేనేజింగ్ ఏ రిసర్జెన్స్ అని చెప్పేసి మనకి పబ్లిష్ అయింది. ఇది జిఎస్ పేపర్ 2 హెల్త్ అండర్లో మనం అయితే కనుక స్టడీ చేయాలి. ఎస్ అండి, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రెండ్స్ దట్ వీ హ్యావ్ టు కవర్ ఇన్ ద టుడేస్ వీడియో. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. బట్ బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. సో ఫ్రెండ్స్, మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి ఉన్నటువంటి ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ కోర్సు వేర్ విల్ బి ప్రొవైడింగ్ యూ ద లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేటువంటివి మీకు అయితే ప్రొవైడ్ చేయబడతాయి. ఇక్కడ మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ ఫ్రెండ్స్. సో వేర్ యూ కెన్ పే దట్ ఈఎంఐలో కూడా మీరు ఏంటి అని అంటే పే చేసుకోవచ్చు. 3,000 రూపీస్ పర్ మంత్ పే చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది మీకు ఏంటి అని అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుందండి. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీరు ఈ పర్టికులర్ కోర్స్ గురించి కానీ లేదా ఇంకేదో కోర్స్ అయినా కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, అలాగే మనకి ఈ యొక్క విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్ ltxclasses.com. ఇన్ కేస్ ఇఫ్ యూ లవ్ ఆఫ్లైన్ ప్రిపరేషన్, సో ఆఫ్లైన్ కోర్సెస్ అట్ ద రేట్ వైజాగ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. వేర్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్లస్ సీసాట్ మీకు 36,000 రూపీస్కి మీకు అవైలబుల్లో ఉంటుంది. గ్రూప్ 1 వచ్చేసి మనకి 30,000. సో గ్రూప్ 1కి మనం ఛార్జ్ చేసేటువంటి 30,000 రూపీస్కి మీకు అయితే అవైలబుల్లో ఉంటుందండి. గ్రూప్ 2 వచ్చేసి మనకి 24,000కి మీకు అయితే అవైలబుల్లో ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ మనం ఏంటి అని అంటే కనుక ఫ్రీ డెమో కూడా ఫర్ 3 days అయితే కనుక మనం ప్రొవైడ్ అయితే చేస్తున్నాము. యూ కెన్, ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు పే సింగిల్ పేమెంట్లో మీరు చేయలేకపోయినా కూడా యూ కెన్ కన్వీనియంట్లీ పే త్రూ ఈఎంఐ ఆప్షన్లో కూడా మీరు ఏంటి అని అంటే కనుక పే చేసుకోవచ్చు. ఇంకా మన ప్రిపరేషన్ ఇంకేం ఆపుతోంది ఇంకా సో చేయాలి అనేటువంటి ఆ విల్లింగ్ పవర్ తప్ప మనకి ఇంకేమీ కూడా ఇది లేదండి. ఓకేనా. అండ్ ఈ కోర్స్ కూడా మీకు ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ ఫ్రెండ్స్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ మనం చూసినట్లయితే, సో దోవల్ మీట్స్ పుటిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వాంగ్ ఇన్ ద డ్యూయల్ డిప్లొమాటిక్ మిషన్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది.
ఇది మనకి దేని గురించి అని అంటే ఇక్కడ దోవల్ అంటే మనకి అజిత్ దోవల్ అండి, హూ ఈజ్ అవర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అనమాట. మన యొక్క కంట్రీకి అజిత్ దోవల్ ఈజ్ బేసికల్లీ ద పర్సన్ హూ ఈజ్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ద మోస్ట్ పవర్ఫుల్ ఆఫీస్ ఇన్ అవర్ కంట్రీ. And at the same time, so he has recently met the Vladimir Putin and as well as the Wang. So దేనికి సంబంధించింది అని అంటే కనుక బ్రిక్స్కి సంబంధించినటువంటి NSA మీటింగ్ అనేటువంటిది జరిగింది. సో బ్రిక్స్కి సంబంధించినటువంటి NSA మీటింగ్ అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీటింగ్ అయితే కనుక మనకి సెయింట్ పీటర్స్బర్గ్ రష్యాలో అయితే జరుగుతోందండి. అండ్ రాబోయే కాలంలో మనకి అక్టోబర్లో మనకి బ్రిక్స్ సమ్మిట్ కూడా మనకైతే ఇట్ ఈస్ షెడ్యూల్డ్ ఇన్ రష్యా. సో బిఫోర్ దట్ దిస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీటింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో మన యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ హ్యావ్ టాక్డ్ విత్ ద వ్లాడిమిర్ పుటిన్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రష్యాతో అయితే మాట్లాడడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కనుక ఇక్కడ సో దే హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ విత్ రెస్పెక్ట్ టు రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ గురించి అయితే కనుక మాట్లాడుతూ, అలాగే మన యొక్క ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ రీసెంట్లీ విజిటెడ్ యుక్రెయిన్ అనేటువంటి విషయం కూడా మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ నో రీసెంట్లీ మనకి ఏంటంటే మన యొక్క ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ విజిటెడ్ యుక్రెయిన్ అయితే కనుక రీసెంట్గా విజిట్ చేశారండి. లాస్ట్ టైం వచ్చేసి మనకి రష్యా విజిట్ చేశారు, ఈసారి వచ్చేసి ఏంటంటే యుక్రెయిన్ విజిట్ చేశారు. సో దట్ క్లియర్లీ సెండ్స్ ఏ మెసేజ్ టు ద వెస్టర్న్ కంట్రీస్ సో దట్ వీఆర్ నాట్ aligned only to that of the Russia. So in fact we want both Russia and as well as the Ukraine అనేటువంటి పాయింట్ హైలైట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం సెకండ్ ఇంపార్టెంట్ ఈస్ వాంగ్ తోటి మనకి ఏంటంటే చైనా, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా మధ్యన ఈ యొక్క స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉందో దానిని అడ్రస్ చేయడానికి ఈ పర్టికులర్ మీటింగ్లో మాట్లాడడం అయితే జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రిక్స్ NSA మీటింగ్, బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీటింగ్. అయితే ఇండియా యొక్క రోల్ ఏంటి రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో అనేటువంటి దాని మీద కూడా మనం ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ ప్రపోజ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ 4-point ప్రిన్సిపల్స్ అనేటువంటిది కూడా మనం ఎస్టర్డే ప్రపోజ్ చేసాం. అది నిన్నటి ఆర్టికల్లో మనం అయితే డిస్కస్ చేసాం కదా. 4-point ప్రిన్సిపల్స్ అని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక ఒక 4 pointsని మనం అయితే చెప్పడం జరిగిందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి అంటే కనుక ఇట్స్ ద టైమ్ ఫర్ ద పీస్ నౌ అని చెప్పేసి మనం ఒక పాయింట్ చెప్పడం జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక సో సొల్యూషన్ విల్ నాట్ అరైవ్ అట్ వార్, సొల్యూషన్స్ విల్ నాట్ అరైవ్ అట్ బ్యాటిల్ గ్రౌండ్. సో బ్యాటిల్ గ్రౌండ్లో మనం ఏంటంటే రష్యాని యుక్రెయిన్ రష్యా ఈ విధంగా మ్యూచువల్ అటాక్స్ని క్యారీ అవుట్ చేసుకుంటూ వార్ని మనం ప్రొలాంగ్ చేసినట్లయితే కనుక సొల్యూషన్ అనేటువంటిది ఉండదు, సో రాదు అని చెప్పేసి మనం అయితే కనుక నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్గా మనం అయితే చెప్పడం జరిగింది. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా ఒక సక్సెస్ఫుల్ పీస్ ప్రాసెస్ అచీవ్ అవ్వాలి అని అంటే రష్యా యొక్క రోల్ ఖచ్చితంగా ఉండాలి. అంటే రష్యా షుడ్ బి ఆన్ ద టేబుల్, అట్ ద టేబుల్, రష్యా షుడ్ బి అట్ ద టేబుల్ అని చెప్పేసి థర్డ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ని మనం మాట్లాడాము. అండ్ ఫైనల్లీ ఫోర్త్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే ఇండియా ఈజ్ కన్సర్న్డ్ అండ్ ఇట్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ డిఫరెంట్ ఫారమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఈజ్ టాకింగ్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ ఈజ్ ఆల్సో డూయింగ్ దేర్ బెస్ట్ టు రిజాల్వ్ దిస్ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ అనమాట. ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక రిజాల్వ్ చేయడానికి ఇండియా తన వంతు ప్రయత్నం తనైతే కనుక చేస్తోంది అని కూడా మనకైతే చెప్తున్నారండి. సో దీస్ ఆర్ ద 4 ప్రిన్సిపల్స్ దట్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ రీసెంట్లీ. అండ్ అంతకంటే ముందు ఏం జరిగింది అని అంటే ఈ యొక్క యుక్రెయిన్కి సంబంధించినటువంటి అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో హీ హ్యాస్ సెడ్ దట్ ఈవెన్ ద యుక్రెయినియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ హ్యాస్ ఆల్సో సో స్టేటెడ్ దట్ ఈ యొక్క పీస్ ప్రాసెస్కి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా కెన్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ సెటిలింగ్ ద రిజాల్వింగ్ దిస్ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ కెన్ హోల్డ్ ఏ పీస్ కాన్ఫరెన్స్ యాజ్ వెల్. లైక్ స్విట్జర్లాండ్లో జరిగింది కదా రీసెంట్గా మనకి పీస్ కాన్ఫరెన్స్, అదేవిధంగా మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా కూడా ఇలాంటి ఒక పీస్ కాన్ఫరెన్స్ని హోస్ట్ చేసి ఇట్ కెన్ మీడియేట్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా అని చెప్పి మనకి చెప్తున్నారండి. ఓకే, సో ఓవరాల్ మనకి ఏంటంటే ఇండియా యొక్క స్టాండ్ ఏంటి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అయితే అర్థం
చేసుకోవాలి. ఇండియా యొక్క స్టాండ్ ఏంటి అని అంటే కనుక రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో వీ ఆల్వేస్ బిలీవ్ ఇన్ డైలాగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిప్లొమాసీ. మనం నిన్నటి ఆర్టికల్లో చూడడం జరిగింది, అలాగే మొన్నటి ఆర్టికల్లో కూడా చూడడం జరిగింది. యూ హ్యావ్ టు రైట్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్ యాజ్ వెల్ విత్ రెస్పెక్ట్ టు వాట్ ఈస్ ద ఇండియాస్ స్టాండ్. సో వీఆర్ నాట్ ఫేవరింగ్ నైదర్ యుక్రెయిన్ నార్ రష్యా. సో ఓకే, వీఆర్ నాట్ వన్ సైడెడ్, సో వీఆర్ సైడెడ్ టువర్డ్స్ పీస్ అని చెప్పేసి మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ కూడా మనకి చెప్పడం జరిగిందనమాట. మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ దట్ యూ షుడ్ అండర్స్టాండ్ విత్ రెస్పెక్ట్ టు రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి ఇండియా యొక్క స్టాండ్ ఏంటి, డైలాగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిప్లొమసీ ద్వారానే మనము ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేసుకోగలము అని చెప్పి మనం ఏం చేసాము, 4 పాయింట్ ప్రిన్సిపల్స్ని ప్రపోజ్ చేసాము. అండ్ అలాగే మనకి ఏంటి అని అంటే కనుక టు సెండ్ ఎ కీ మెసేజ్ అండ్ టు రిజాల్వ్ ద డిస్ప్యూట్. ఈవెన్ మన యొక్క ప్రైమ్ మినిస్టర్ కూడా మనకి యుక్రెయిన్ అయితే కనుక విజిట్ చేశారు, థింకింగ్ అబౌట్ ద పాసిబిలిటీస్ ఆఫ్ హోస్టింగ్ ఏ conference as well. These are the some of the important aspects with respect to this particular article మనకి. సో కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసినట్లయితే కనుక సో చూడండి, బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీటింగ్ రీసెంట్లీ టుక్ ప్లేస్ ఇన్ సెయింట్ పీటర్స్బర్గ్ ఇన్ రష్యా. సో సెయింట్ పీటర్స్బర్గ్ ఇన్ రష్యాలో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీటింగ్ అయితే కనుక మనకి సో కన్క్లూడ్ అయితే అయ్యిందండి. సో అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే సో సెయింట్ పీటర్స్బర్గ్ రష్యాలో అయితే కనుక మనకి ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీటింగ్ అయితే జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం కమింగ్ అక్టోబర్లో మనకి బ్రిక్స్కి సంబంధించినటువంటి మీటింగ్ కూడా మనకి జరగబోతోందండి. ఇక్కడ ఈవెన్ ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ బ్రిక్స్, మనకి బ్రిక్స్ ఆల్రెడీ మనకి ఎక్స్టెండ్ అయ్యింది, 5 more countries హ్యావ్ ఆల్రెడీ జాయిన్డ్ అనేటువంటి విషయం మనకైతే తెలుసు. ఇక్కడ ఏం ఇంపార్టెంట్ ఇష్యూస్ డిస్కస్ చేశారు అని అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చేసి లైక్ డిస్కస్డ్ ద వే ఫార్వర్డ్ ఫర్ ద రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించినటువంటివి సో మనం ఏ విధంగా అడ్రస్ చేయాలి అనేటువంటి విషయాలను మనకి ఇక్కడ అయితే డిస్కస్ చేశారు. అండ్ ఇన్ దిస్ కాంటెక్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ యాజ్ ఐ సజెస్టెడ్ ఇండియా హ్యాస్ ప్రపోజ్డ్ సంథింగ్ కాల్డ్ ఏ 4 point ప్రిన్సిపల్ అయితే కనుక సజెస్ట్ చేశారు టు ఎండ్ ద రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. మనం ఏంటంటే కనుక ఈ యొక్క 4 point ప్రిన్సిపల్ని ఫాలో అయినట్లయితే అప్పుడు మాత్రమే వీ కెన్ డెఫినెట్లీ ఎండ్ ద రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పి మనకి ఇండియా అయితే చెప్తున్నారు. ఈవెన్ మన యొక్క ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ హ్యాస్ ఆల్సో రీసెంట్లీ విజిటెడ్ బెర్లిన్. సో జర్మనీ అయితే వెళ్ళారు. సో దేర్ ద డిస్కషన్ ఈజ్ సేమ్ అండ్ త్రూ డైలాగ్ అండ్ డిప్లొమసీ ద్వారానే మనము అచీవ్ అయితే చేయగలము. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఈజ్ మిలిటరీ డిసెంగేజ్మెంట్ అపాన్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనాకి సంబంధించినటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. సో ఫ్రమ్ ద పాస్ట్ couple of months there was a these tensions between India and as well as the China. In that context you should understand that ఈ యొక్క మ్యాప్ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటి అని అంటే కనుక సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇండియా అండ్ దిస్ ఈజ్ హియర్ ద చైనా. మనకి బార్డర్ అయ్యేటువంటి కంట్రీస్ని మనం ఏమేంటి అని అంటే కనుక ఇక్కడ చూడండి, ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ దిస్ ఈజ్ 1 sector అండ్ దిస్ వాజ్ అ 2nd sector అండ్ దిస్ వాజ్ అ 3rd sector. సో ద లడాక్ అండ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు మనకి దీన్ని. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా మధ్యన ఉన్నటువంటి లైన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పేసి మనకైతే అంటారు. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అండ్ ఇంటర్నేషనల్ బార్డర్ బోత్ ఆర్ డిఫరెంట్. సో రెండు కూడా మనకి ఏంటి అని అంటే కనుక డిఫరెంట్ అనమాట. ఓకే, రెండు కూడా మనకి డిఫరెంట్ అండి. ఇక్కడ చూడండి మనకి విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెరిటరీ వచ్చేసి మనకి అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ మనకి ఒక డిస్ప్యూట్ ఈస్టర్న్ సెక్టార్లో మనకి ఇక్కడ ఒక డిస్ప్యూట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ సెక్టార్ అంటారు దీన్ని. దెన్ ఫాలోడ్ బై ద వెస్ట్రన్ సెక్టార్. వెస్ట్రన్ సెక్టార్ వచ్చేసి మనకి ఇక్కడ హియర్ దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ విత్ రెస్పెక్ట్ టు లడాఖ్కి సంబంధించి అనమాట. లడాఖ్కి సంబంధించి వీ హ్యావ్ ద గాల్వన్ వ్యాలీ, వీ హ్యావ్ ద సక్షగామ్ వ్యాలీ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ద అక్సాయి చిన్. ఇవన్నీ కూడా మనకి డిస్ప్యూటెడ్ టెరిటరీ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా. ఇక్కడ ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేశారండి, మనకి ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే డిస్కస్ చేశారు. రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ గురించి వే ఫార్వర్డ్ అయితే మాట్లాడారు. ఇక్కడ మీరు ఇమీడియట్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, ఇండియా రీసెంట్గా ఈ 4 point ప్రిన్సిపల్ని అయితే కనుక మనం ప్రపోజ్ చేసామనే విషయం తెలుసుకోవాలి. అండ్ అలాగనే సో సమిట్ ఆన్ పీస్, ఓకేనా, ఆర్ సమిట్ ఫర్ పీస్ అని చెప్పేసి మనకి నిన్నటి ఆర్టికల్లో కూడా మనం మాట్లాడాము. వాట్ వాజ్ దట్, సంథింగ్ కాల్డ్ బర్గెన్స్టాక్ జాయింట్ కమ్యూనిక్. బర్గెన్స్టాక్ జాయింట్ కమ్యూనిక్ అనేటువంటి డాక్యుమెంట్ని కూడా మనకి రీసెంట్గా మనకి అడాప్ట్ అయితే కనుక చేసుకున్నారనమాట. బర్గెన్స్టాక్ జాయింట్ కమ్యూనిక్. ఓకే,
సో బర్గెన్స్టాక్ జాయింట్ కమ్యూనిక్, ఓకేనా. ఒకవేళ మీరు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం వింటుంటే యూ డోంట్ వరీ అండి, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఈ బర్గెన్స్టాక్ జాయింట్ కమ్యూనిక్ అనేటువంటిది ఏంటంటే రీసెంట్లీ జూన్ 2024లో మనకి ఒక ఇంపార్టెంట్ సమిట్ అయితే కనుక జరిగింది. ఎక్కడ? స్విట్జర్లాండ్లో బర్గెన్స్టాక్ అనేటువంటి ప్లేస్ దగ్గర మనకి ఈ యొక్క సమిట్ అయితే కనుక జరిగింది. ఈ సమిట్ని యుక్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ వెస్టర్న్ కంట్రీస్ అయితే కనుక మనకి హోస్ట్ చేశారు. ఓకే, యుక్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ వెస్టర్న్ కంట్రీస్ అయితే కనుక మనకి ఈ యొక్క సమిట్ని అయితే హోస్ట్ చేశారండి. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ రష్యా హ్యావ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ సమిట్. రష్యాకి అయితే ఇన్వైట్ చేయలేదు. దాని వలన ఏంటంటే రష్యా ఈ పర్టికులర్ సమిట్లో మనకి పార్టిసిపేట్ చేయలేదు. అంటే ఇక్కడ సమిట్ మీరు చూసినట్లయితే వన్ సైడెడ్ అయిపోయింది కంప్లీట్లీ, అంతే కదా. సో బికాస్ బోత్ ద పార్టీస్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ హ్యావ్ టు బి దేర్ ఇన్ ద డిస్కషన్, దెన్ ఓన్లీ ఏ పీస్ ప్రాసెస్, సక్సెస్ఫుల్ పీస్ ప్రాసెస్ అనేటువంటిది మనకి వస్తుంది. ఇదే పాయింట్ మీద మనం మాట్లాడాం. ఇక్కడ చూడండి, నేను ఇందాక 4 పాయింట్ ప్రిన్సిపల్ అని చెప్పాను. ఈ 4 పాయింట్ ప్రిన్సిపల్లో మీరు చూసినట్లయితే అక్కడ మనం ఏం మాట్లాడాము? రష్యా షుడ్ బి అట్ ద టేబుల్ ఫర్ ద సక్సెస్ఫుల్ పీస్ ప్రాసెస్. సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో ఓకేనా, ఫర్ ద సక్సెస్ఫుల్ పీస్ ప్రాసెస్కి మనకి ఏంటి అని అంటే కనుక, సో రష్యా అయితే కనుక మనకి ఇందులో అయితే పార్టిసిపేట్ అయితే చేయాలి. బట్ ఈ బర్గెన్స్టాక్ జాయింట్ కమ్యూనిక్ ఏదైతే మనకి అడాప్ట్ చేసుకున్నారో, సో దాంట్లో మనకి రష్యా పార్టిసిపేట్ చేయలేదు. అండ్ సూన్ ద నెక్స్ట్ సమిట్ అయితే కనుక మళ్ళీ మనకి జరగబోతోంది. ఈ యొక్క సమిట్ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు now India is saying that we are hopeful that the next time Russia also do participate, because ఎందుకంటే మల్టిపుల్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో మనం ఏంటి అని అంటే కనుక వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ యాజ్ వెల్ ఇన్ ఆర్డర్ టు రిజాల్వ్ దిస్ కాన్ఫ్లిక్ట్, అండ్ ద ఎంటైర్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఈజ్ వెయిటింగ్ సో ఫర్దర్ టు సీ ఏ పీస్ ప్రాసెస్, because unnecessarily so the civilian population are getting affected because of these particular invasions. Not only ikkada and even manaki entante kanaka Israel and as well as Gaza war, akkada kuda mana yokka stand ide anamata. Nenu ninna article ninna kuda మనం ఇదే మాట్లాడడం జరిగింది, ఇదే పాయింట్. బట్ ఇక్కడ అడిషనల్ పాయింట్స్ ఏంటి మనకి అంటే బ్రిక్స్కి సంబంధించినటువంటి NSA లెవెల్ మీటింగ్ అయితే రీసెంట్గా జరిగింది. ఇది మనకి ఏంటంటే నెక్స్ట్ మంత్న మన యొక్క మెయిన్ బ్రిక్స్ సమిట్ అయితే కనుక మనకి జరగబోతుంది. So these are the important points with respect to these things, friends. మనకి క్లియర్. కెన్ వి మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్? ఇక్కడ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి లైక్ వాట్ రోల్ డస్ ఇండియా ప్లే విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి మనకు అడిగే అవకాశాలు అయితే కనుక ఉంటాయి. మనము మన యొక్క అజిత్ దోవల్ హ్యాస్ మెట్ ద వ్లాడిమిర్ పుటిన్ అండ్ హీ హ్యాస్ బ్రీఫ్డ్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ అబౌట్ ద ఇండియాస్ రీసెంట్ విజిట్ టు యుక్రెయిన్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనం అయితే కనుక చెప్పడం జరిగిందండి. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మూవింగ్ టు దట్ ఆఫ్ ద సెకండ్ ఆర్టికల్, మనకి ఇన్ఫ్లేషన్ అండర్ 4% బట్ వెజిటబుల్ ప్రైజెస్ ఆర్ అప్ అగైన్. సో ఇన్ఫ్లేషన్ అంటే సింప్లీ మనకి చెప్పాలి అని అంటే కనుక ఇట్స్ ఎ జనరల్ రైజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటారు. అంటే మనం వాడేటువంటి రెగ్యులర్ గూడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్, మనం తీసుకునేటువంటి సర్వీసెస్, వాట్ ఎవర్ ద ప్రొడక్ట్స్ మనం ఏవైతే యూస్ చేస్తున్నామో వాటి యొక్క ప్రైజెస్ అనేటువంటిది జనరల్ రైజ్ ఆఫ్ దీస్ పర్టికులర్ ప్రైజెస్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఇన్ఫ్లేషన్. అంటే వస్తువుల ధరలు మనకి పెరిగిపోతూ ఉండటం. ఎందుకు ఈ యొక్క ఇన్ఫ్లేషన్కి సంబంధించి మన కంట్రీలో ఎవరు చూసుకుంటారు అని అంటే వీ హ్యావ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి ఇన్స్టిట్యూషన్ ఉందండి. ఈ యొక్క RBI మనకి ఏంటి అని అంటే కనుక దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ఇన్ఫ్లేషన్ ఇన్ అవర్ కంట్రీ. They are concerned about inflation in our country. And on the other side, economic growth is a second important thing. Economic growth is basically the priority for the government. Economic growth is a priority for the government and inflation is a priority for the RBI. అందుకని చెప్పి మనకి వీ హ్యావ్ ఏ డెడికేటెడ్ మానిటరీ పాలసీ కమిటీ, MPC అని చెప్పేసి కూడా ఉందండి. అండ్ ఈ యొక్క MPC ఏం చేస్తారు అని అంటే కనుక ఈ యొక్క ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి డిఫరెంట్ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ అంటాం మనం, ఓకేనా. రెపో రేట్ అనేటువంటి దాన్ని పెంచడం తగ్గించడం చేస్తూ ఉంటారు డిపెండింగ్ అపాన్ ద నీడ్, డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. అంటే మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని మనం ఏం చేస్తామంటే లిక్విడిటీని పెంచాలా తగ్గించాలా అనేటువంటిది మనం చూడడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువ ఉందనుకోండి, మనకి కన్జ్యూమర్స్ ఎఫెక్ట్ అయిపోతారు.
అలా కాకుండా బాగా తక్కువ ఉందనుకోండి ప్రొడ్యూసర్స్ ఎఫెక్ట్ అవుతారు. సో అది కాబట్టి ఎలా ఉండాలి, ఇట్ షుడ్ బి ఏ బ్యాలెన్స్ బిట్వీన్ బోత్ ప్రొడ్యూసర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమర్స్. ఇద్దరి మధ్యన కూడా ఏంటి అని అంటే కనుక ఇద్దరికి మనకి ఏంటంటే ఫీజబుల్గా ఉండే విధంగా మనకైతే ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క ఎకానమీ అనేటువంటిది మనకి సస్టైనబుల్గా గ్రో అవుతుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఇన్ఫ్లేషన్ టార్గెట్ మనము 4% ±2% పెట్టుకున్నాం. 4% ±2% అంటే ఏంటి, 4% ±2% అంటే మ్యాక్సిమం మన యొక్క ఇన్ఫ్లేషన్ వచ్చేసి 4% ±2%. మ్యాక్సిమం ఇన్ఫ్లేషన్ వచ్చేసి మనకి 6% ఆర్ ద మినిమం ఇన్ఫ్లేషన్ వచ్చేసి మనకి 2%. ఈ బౌండ్లో ఉంటే, ఈ బ్రాకెట్లో మనకు ఉన్నట్లయితే కనుక సో దెన్ వాట్ వీ విల్ బి డూయింగ్ ఈస్ దెన్ వీ విల్ నాట్ సో దెన్ దెర్ ఈస్ నో బాదర్ అనమాట. ఇది మన టార్గెటెడ్ రేంజ్లో ఉంది అనే మనకు అర్థము. సో ఆర్బీఐ విల్ కంటిన్యూ విత్ యాజ్ ఇట్ ఈస్ ఫ్లో. ఇప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే కనుక ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఓన్లీ 4%లోనే ఉంది. బట్ కానీ వెజిటబుల్ ప్రైసెస్ అనేటువంటివి మనకైతే కనుక ఇంక్రీజ్ అయితే అయిపోతున్నాయండి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ మనకైతే కనుక పెరగడం జరుగుతోంది. సో వెజిటబుల్ ప్రైసెస్ అనేటువంటివి మనకి ఇంక్రీజ్ అవుతున్నాయని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్లో అయితే పబ్లిష్ చేశారు. చూడండి, ఇండియాస్ రిటైల్ ఇన్ఫ్లేషన్ has stayed under the RBI's median target of 4% only for the second consecutive month in August, even as it inched up marginally to 3.65% from an upwardly revised 3.6% in July. So August inflation pace is the second lowest in the 5 years అని చెప్పేసి మనకి ఈ యొక్క టొమాటో ప్రైజెస్ కానివ్వండి లేకపోతే కనుక ఇంక్రీజ్ అయితే అవుతుంది అని చెప్పి మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది ఈ ఆర్టికల్లో. హియర్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఈస్ అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, అంటే ఈ అండర్లయింగ్ కాన్సెప్ట్ ఏంటి అనేటువంటిది మీకు అయితే తెలియాలి. చూడండి, ద ఇన్ఫ్లేషన్ ఈజ్ అండర్ ద ఆర్బీఐ టార్గెట్ ఆఫ్ 4% ఓన్లీ, బట్ ద వెజిటబుల్ ప్రైజెస్ ఆర్ ఇంక్రీజింగ్ అగైన్. అసలు వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్? వెన్ సంబడి ఆస్క్ యూ వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్ అంటే కనుక ఇన్ఫ్లేషన్ రిఫర్స్ టు ఏ స్టడీ రైజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ వేరియస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద ఎకానమీ. ఒక పర్టికులర్ ఎకానమీలో మనకి కన్జ్యూమ్ చేసేటువంటి వేరియస్ గూడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్ మనకి ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రైజెస్ అనేటువంటి జనరల్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజెస్, స్టడీ రైజ్ ఇన్ ద ప్రైజెస్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఇన్ఫ్లేషన్. To effectively monitor and control the level of inflation in any economy, the policymakers uses various kinds of instruments. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో మనము ఈ యొక్క ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి అని అంటే మరి ఎందుకంటే కన్జ్యూమర్స్ నష్టపోకూడదు కదా, మరి కన్జ్యూమర్స్ అంటే ఎవరు, విల్ బి ద కన్జ్యూమర్స్. సో ఓకే, ఇన్ అవర్ కంట్రీ ద మానిటరీ పాలసీ కమిటీ MPC controls the inflation through the different monetary policy instruments. For example, we have repo rate. So repo rate is one such instrument through which we will try to control the inflation in the market. Liquidity in the market, liquidity అంటే మనీ సప్లై అని అర్థం అనమాట. ఈ మనీ సప్లైని మనం ఏం చేస్తామనంటే మార్కెట్లో కంట్రోల్ చేయడానికి ఈ యొక్క రెపో రేట్ ఇలాంటి బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని ఉపయోగించుకుని ఆర్బీఐ మనకి కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ ఇన్ఫ్లేషన్ కాన్ఫ్లిక్ట్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్ఫ్లిక్ట్ అండి, విచ్ ఈజ్ అన్అవాయిడబుల్ కాన్ఫ్లిక్ట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో ఈ ఎకనామిక్ గ్రోత్ని ఇంక్రీజ్ చేయాలి అని అంటే, ఎకనామిక్ గ్రోత్ని మనం ఏంటి అని అంటే కనుక పెంచాలి అని అనుకుంటే, ఎకనామిక్ గ్రోత్ పెంచడం ఏంటి అంటే ఎకానమీలో మోర్ అండ్ మోర్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అనేటువంటి జరగడం, మోర్ అండ్ మోర్ ప్రొడక్షన్ జరగడం, ఓకేనా, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి బిల్డింగ్ సేల్స్ అవి అవుతూ ఉండటం, అలా ఎకానమీ మనకి ఏంటంటే గ్రో అనేటువంటిది అవ్వాలి. ఇప్పుడు ఎకానమీ గ్రో అనేటువంటిది ఎప్పుడు అవుతుంది అని అంటే ఎలా అవుతుంది, ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు ఒక హోమ్ లోన్ తీసుకోవాలి అనుకోండి, ఇప్పుడు వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటే తీసుకుంటామా మనం తక్కువ ఉంటే తీసుకుంటామా? సో జనరల్లీ తక్కువ ఉంటే మనం తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ మీద మనం ఏంటి అని అంటే డిపెండ్ అయ్యి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించామనుకోండి, మనము ఈ ఇంట్రెస్ట్ రేట్స్ని మనం తగ్గిస్తే ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే తగ్గుతాయో మొత్తం ఇప్పుడు హోమ్ బయ్యర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ ఇల్లులు కొనుక్కుంటారు, రియల్ ఎస్టేట్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక గ్రో అవుతుంది. అండ్ అలాగనే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఇంకా కొత్త ప్రొడక్షన్ అనేటువంటిది చేయడానికి వీటికి ఉపయోగపడుతుంది. అంటే లోన్స్ అనేటువంటివి ఎక్కువ తీసుకుని మార్కెట్లో ఎకనామిక్ యాక్టివిటీ అనేటువంటిది జరుగుతుంది. మార్కెట్లో ఎకనామిక్ యాక్టివిటీ అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే ఎకనామిక్ యాక్టివిటీ అనేటువంటిది జరుగుతుందో అప్పుడు మనకి ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది మనకు ఉంటుందన్నమాట.
అప్పుడు ఏమవుతుంది, ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ప్రాబ్లం చూసినట్లయితే కనుక, సో ఎప్పుడైతే ఈ యొక్క ఎకనామిక్ యాక్టివిటీ ఎప్పుడైతే మనకు ఉంటుందో, ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక చూడండి, ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే మనకి తగ్గిస్తారో అప్పుడు ఏమవుతుంది, సో జనాలందరూ కూడా లోన్స్ ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బికాజ్ ఎందుకంటే తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయి కాబట్టి. మరి ఎప్పుడైతే తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయో, జనాలు ఎప్పుడైతే ఎక్కువ లోన్స్ తీసుకుంటారో, అంటే ఎక్కువ మనీ సప్లైని ఇప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తున్నారనమాట. అంటే ఎప్పుడైతే మనీ సప్లై మీన్స్ లిక్విడిటీ, ఆ విషయం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మనీ సప్లై మీన్స్ లిక్విడిటీ. ఈ యొక్క లిక్విడిటీ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మార్కెట్లోకి లిక్విడిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా. మోర్ అండ్ మోర్ లోన్స్ తీసుకోవటం వల్ల ఇప్పుడు లిక్విడిటీ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో మార్కెట్లో, ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది అనే ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే లిక్విడిటీ మార్కెట్లో ఎక్కువ అవుతుందో, ఇన్ఫ్లేషన్ అనేటువంటిది కూడా పెరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, మీరు ఎకనామిక్ గ్రోత్ గురించి ఎకనామిక్ గ్రోత్ అచీవ్ చేయడానికి మనం ఏం చేసాం, వడ్డీ రేట్లను తగ్గించాం. వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల ఏమైంది, లిక్విడిటీ అనేటువంటిది మార్కెట్లో పెరిగిపోతుంది. లిక్విడిటీ మార్కెట్లో ఎప్పుడైతే పెరిగిపోతుందో ఏం పెరిగిపోతుంది, ఇన్ఫ్లేషన్ అనేటువంటిది పెరిగిపోతుంది. అంటే దెర్ ఈజ్ ఎ క్లియర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్లేషన్. ఎకనామిక్ గ్రోత్ కావాలి అని మనం అనుకున్నప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా మనం ఏంటంటే భరించాలి. అందుకని ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు బోత్ ఎకనామిక్ గ్రోత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్లేషన్ని మనము బ్యాలెన్స్ చేయాలి. ఇవన్నీ కూడా మనం ఏంటి అని అంటే కనుక బ్యాలెన్స్ అయితే కనుక మనం చేయాలి. ఎకనామిక్ గ్రోత్ని మనం ఏంటి అంటే ఎకనామిక్ గ్రోత్ని అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్లేషన్ని మనము బ్యాలెన్స్ అయితే కనుక చేయాలండి. అది ఎలా మనం చేస్తాము, ఆర్బీఐ ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీ వీళ్ళ యొక్క రెపో రేట్ ద్వారా, అంటే ఈ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మార్కెట్లో చూస్తారు ఇన్ఫ్లేషన్ పరిస్థితి ఎలా ఉంది. ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది అంటే అప్పుడు ఏం చేయాలి, మరి ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే ఏం తగ్గించాలి, మార్కెట్లో లిక్విడిటీ సప్లైని తగ్గించాలి, అంతే కదా. బికాస్ లిక్విడిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. వెన్ ఎవర్ ఇన్ ద మార్కెట్ వెన్ ద liquidity is increasing, then inflation will also increase. When liquidity is decreased, inflation will also decrease. Okay, in the ideal circumstances లో మనం మాట్లాడుకుంటున్నామండి. There are so many other external factors as well, but this is a traditional assumption. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు మనం చూడాలి అంటే ఏం చేస్తారు, అంటే లిక్విడిటీని మార్కెట్లో తగ్గించాలి, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి అని అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే వడ్డీ రేట్లు పెంచేస్తారు విపరీతంగా. వడ్డీ రేట్లు ఎప్పుడైతే పెంచేస్తారో మనకి ఏమవుతుంది, అప్పుడు ఎవరూ లోన్లు తీసుకోరు, ఎకనామిక్ యాక్టివిటీ అనేటువంటిది మనకి తగ్గిపోతుంది. సో దాన్ని ఎప్పుడైతే ఎవరు లోన్లు తీసుకోరో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏమవుతుంది, మార్కెట్లో లిక్విడిటీ సప్లై అనేటువంటిది మనకి తగ్గిపోతుంది, అంతే కదా. ఒకటి లోన్లు ఎవరూ తీసుకోరు అండ్ అట్ ద సేమ్ టైం వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్న మూలాన పీపుల్ విల్ స్టార్ట్ సేవింగ్ ఇట్, ఎవరి దగ్గర అయితే ఉంటాయో. సో ద పీపుల్ విల్ స్టార్ట్ డిపాజిటింగ్ దేర్ మనీ. అంటే మార్కెట్లో ఆ విధంగా లిక్విడిటీ సప్లై అనేటువంటి దాన్ని మనం తగ్గించేస్తున్నాం. ఎప్పుడైతే లిక్విడిటీ సప్లై తగ్గిపోతుందో ఇన్ఫ్లేషన్ కూడా మనకి కంట్రోల్ అవుతుంది. I hope you have understood the logic between economic growth and as well as inflation, right? So it's all depends upon liquidity and as well as inflation. Whenever there is a change in the liquidity in the market, so there will be a change in the inflation. is something that you have to understand here. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేద్దాము అనుకుంటున్నప్పుడు మనకి ఏం ఇంపాక్ట్ అవుతుంది, ఎకనామిక్ గ్రోత్ ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఎందుకంటే రెడ్యూస్డ్ ఎకనామిక్ యాక్టివిటీ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ద బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. అసలు వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్, సో ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం మనకి వాట్ ఈస్ దిస్ ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ ఇన్ఫ్లేషన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేటువంటి తెలియాలి. మన కంట్రీలో ఈ యొక్క ఇన్ఫ్లేషన్ ఎలా ఎవరు కంట్రోల్ చేస్తారనే aspect మీకు తెలియాలి. So with this, these are the main important points that you have to cover. Now let us move forward to that of the next article. At least 22,500 people in Gaza have life-changing injuries. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ని అయితే కనుక ఇచ్చారండి. ఏంటి అని అంటే కనుక ముందు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పేదానికంటే కూడా దేని గురించి మాట్లాడుతున్నారు అనేది మనం చూసినట్లయితే దే ఆర్ టాకింగ్ అబౌట్ గాజా. ఫ్రెండ్స్, గాజా అనేటువంటిది ఒక ప్లేస్ అనమాట. మనకి ఈ గాజా అనేటువంటిది ఎక్కడుందంటే చూద్దాం, మ్యాప్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగో మ్యాప్, దిస్ ఈజ్ ద మ్యాప్. చూడండి, గాజా స్ట్రిప్, దిస్ ఈజ్ ద
place that they are talking about, which has a direct border with that of the ఇజ్రాయిల్ తోటి మనకి ఏంటి అని అంటే కనుక సో ద డైరెక్ట్ బార్డర్ అయితే మనకైతే ఉంటుందండి, బార్డర్ అయితే షేర్ చేసుకుంటుంది బిట్వీన్ ద గాజా స్ట్రిప్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్. ఇప్పుడు ఈ గాజాలో మనకి ఏం చెప్తున్నారు అని అంటే అరౌండ్ 22,500 పీపుల్కి లైఫ్ చేంజింగ్ ఇంజురీస్ అయితే కనుక సివియర్ ఇంజురీస్ మనకైతే కనుక వస్తూ ఉన్నాయి అని చెప్పేసి అయితే జరుగుతున్నారు. ఇదంతా కూడా ఎందుకంటే బికాస్ దెర్ ఈస్ ఏ వార్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ విచ్ టూ ప్లేసెస్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఇజ్రాయిల్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ గాజా స్ట్రిప్. ఇజ్రాయిల్కి గాజా స్ట్రిప్కి మధ్య మనకి ఏంటి అని అంటే కనుక ఈ వార్ అనేటువంటిది నడుస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ మనకి ఏంటి అని అంటే కనుక సో దేర్ ఆర్ సివియర్ సో మెనీ ఇంజురీస్ అనేటువంటివి మనకి ఇక్కడ గాజా స్ట్రిప్లో మనకైతే కనుక జరుగుతున్నాయండి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు దట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం తెలుసుకోవాలి అని అంటే కనుక సో ఈ యొక్క గాజా అనేటువంటి దానికి మనకి ఏంటి అని అంటే కనుక గాజా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్. గాజాలో మనకి ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్లేస్ గాజా, సెకండ్ ప్లేస్ వెస్ట్ బ్యాంక్ అన్నమాట. సెకండ్ ప్లేస్ వెస్ట్ బ్యాంక్. వీటిల్ని మనకి పాలస్తీనియన్ టెరిటరీస్ అంటారు. సో ద స్టేట్ ఆఫ్ పాలస్తైన్ మీరు వినే ఉంటారు కదా, ద పాలస్తైన్ అని చెప్పేసి. బట్ పాలస్తైన్ అనేటువంటిది ఇండిపెండెంట్ కంట్రీగా ఇంకా ప్రపంచం మొత్తం మీదుగా ఇంకా రికగ్నైజ్ అయితే అవ్వలేదండి. ఓన్లీ కొన్ని కంట్రీస్ మాత్రమే పాలస్తైన్ రికగ్నైజ్ చేస్తున్నాయి. పాలస్తీనియన్ టెరిటరీస్ అని వేటిని కలిపి అంటారు మనకి గాజా స్ట్రిప్ని, నెక్స్ట్ వచ్చేసి మనకి వెస్ట్ బ్యాంక్ని అంటారు అనమాట. సో గాజా స్ట్రిప్ అనేటువంటిది ఏంటి, జస్ట్ ఇట్స్ ఎ piece of land which is between Israel and as well as Mediterranean Sea. ఈ యొక్క గాజా స్ట్రిప్ని మనకు ఒక మిలిటెంట్ గ్రూప్ నోన్ యాజ్ హామాస్, HAMAS. హామాస్ అనేటువంటి మిలిటెంట్ గ్రూప్ అయితే కనుక మనకి ఎవరు రూల్ చేస్తున్నారండి ఈ గాజా స్ట్రిప్ని? హామాస్ అనేటువంటి ఒక గ్రూప్ వాళ్ళు ఈ యొక్క గాజా స్ట్రిప్ని మనకి రూల్ చేస్తున్నారు. అండ్ అలాగే వెస్ట్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఫ్యాక్షన్ గ్రూప్ పేరు మనకి ఫతాహ్, ఫతాహ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇవి రెండు కూడా 2 ఇండిపెండెంట్ ఫ్యాక్షన్స్ అండి. ఇవి మనకి ఏంటి అని అంటే కనుక వే బ్యాక్ సెపరేట్ అయితే అయిపోయాయి. సో ద గాజా స్ట్రిప్ వచ్చేసి కంప్లీట్లీ హామాస్ రూల్ చేస్తున్నారు. ఫతాహ్ వచ్చేసి మనకి ఏంటి అంటే దే ఆర్ కంట్రోలింగ్ ద వెస్ట్ బ్యాంక్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏం తెలుసుకోవాలి మీరు ఇప్పుడు అంటే కనుక ఈ యొక్క గాజా స్ట్రిప్ వాళ్ళు ఈ హామాస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ క్యారీయింగ్ అవుట్ ద అటాక్స్ ఆన్ మెయిన్ ల్యాండ్ ఇజ్రాయిల్. సో దీన్ని ఆనుకున్నటువంటి ల్యాండ్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క మెయిన్ ల్యాండ్ ఇజ్రాయిల్ మీదన ఈ యొక్క హామాస్ అటాక్స్ క్యారీ అవుట్ చేస్తున్నారు. హామాస్ ఎందుకు వీళ్ళ మీద అటాక్ క్యారీ అవుట్ చేస్తున్నారంటే ఇజ్రాయిల్ వాళ్ళు ఈ యొక్క గాజా స్ట్రిప్ని నెక్స్ట్ వచ్చేసి ఇజ్రాయిల్ మధ్యలో ఉన్న దాని మీద బ్లాకేడ్ ఇంపోజ్ చేశారనమాట. బ్లాకేడ్ ఇంపోజ్ చేశారు అంటే ఏంటంటే బార్డర్ని కంప్లీట్లీ సీజ్ చేసేసారు. ఓకే, ఇప్పుడు గాజా స్ట్రిప్లోంచి మనకి ఎవరైనా కూడా బయటికి వెళ్ళాలన్నా లైక్ ఎడ్యుకేషనల్ పర్పస్కి కానీ ఎనీ మెడికల్ పర్పస్కి కానీ వెళ్ళాలన్నా కూడా ఏంటి అని అంటే కనుక ఈ ఇజ్రాయిల్ యొక్క పర్మిషన్ అనేటువంటి తీసుకుని వీళ్ళు అప్పుడైతే వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉందండి. ఇట్స్ ఏ ఓపెన్ ఎయిర్ ప్రిజన్ అంటారనమాట మనకి గాజా స్ట్రిప్ని. సో ఓకే, అంత దారుణమైనటువంటి వైలెన్స్ అయితే మనకి ఇక్కడైతే జరుగుతోంది. దిస్ ఈజ్ సంథింగ్ యూ షుడ్ అండర్స్టాండ్. సో నౌ వాట్ గాజా వాంట్, గాజాకి ఇప్పుడు ఏంటి అని అంటే ఈ బ్లాకేడ్ అంతటినీ కంప్లీట్లీ రిమూవ్ చేసేసి ఈ యొక్క గాజా స్ట్రిప్ని అంటే ఈ హామాస్ని రికగ్నైజ్ చేయాలి. ఎవరు? ఇజ్రాయిల్. మరి ఇజ్రాయిల్ ఏమడుగుతుంది? ఇజ్రాయిల్ ఏమంటుందంటే వీళ్ళు మా యొక్క ఇజ్రాయిల్ మెయిన్ ల్యాండ్ మీదన అటాక్స్ క్యారీ అవుట్ చేస్తున్నారు. ఒకవేళ మేము ఇప్పుడు ఈ బార్డర్ని అందుకని మేము సీజ్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఒకవేళ వీళ్ళు చెయ్యము అనేటువంటి కమిట్మెంట్ మనకి ఇచ్చినట్లయితే కనుక సో వీ విల్ దెన్ రిలీజ్ ద బ్లాకేడ్. అప్పుడు మాత్రమే మనం ఏంటంటే ఈ బ్లాకేడ్ అనేటువంటిది రిమూవ్ చేస్తాము. అండ్ అలాగే ఇజ్రాయిల్ని రికగ్నైజ్ చేయాలి. ఇజ్రాయిల్ యాజ్ ఎ గవర్నమెంట్ కంట్రీకి వీళ్ళు రికగ్నైజ్ చేయాలి. సో దెన్ అప్పుడు మాత్రమే మనం ఏంటి అని అంటే కనుక ఇది చేయడం జరుగుతుంది అని దెర్ ఈస్ ఏ కాన్స్టెంట్ టజిల్ బిట్వీన్ ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గాజా స్ట్రిప్ అండి. ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గాజా స్ట్రిప్ మధ్య మనకి ఇందులో చాలా రకాల క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. గాజా స్ట్రిప్ ఎక్కడుందని అడుగుతుంటారు. అండ్ అలాగనే వెస్ట్ బ్యాంక్ అనేటువంటిది ఎక్కడుంది? సో ద హోలీ ప్లేస్ జెరూసలం మనకు వచ్చేసి ఇక్కడ వెస్ట్ బ్యాంక్లోనే ఉందన్నమాట. దెన్ వీ హ్యావ్ ద గోలన్ హైట్స్ అంటారు. So they'll be calling it as
గోలన్ హైట్స్ అని చెప్పేసి మనకు అంటారు. గోలన్ హైట్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నాయండి. సో దిస్ ఈజ్ ఆల్సో మనం లాస్ట్ టైం మనకి అడిగారు అనమాట. ఇది గోలన్ హైట్స్ మీద క్వశ్చన్ అడిగారు, గాజా స్ట్రిప్ మీద అడిగారు. సో ఆల్వేస్ దీస్ క్వశ్చన్స్ విల్ ఆల్వేస్ రిమైన్ ఇన్ ద న్యూస్ మనకి. కాబట్టి ఖచ్చితంగా మీకు దీని గురించి అయితే తెలియాలి. అసలు గాజా స్ట్రిప్ ఎక్కడ ఉంది, ఇజ్రాయిల్ ఏంటి, వెస్ట్ బ్యాంక్ ఏంటి. ఇప్పుడు గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంకు వీళ్ళు ఈ రెండు పాలస్తీనియన్ టెరిటరీస్ అండి. ఇజ్రాయిల్ ఏంటంటే వీళ్ళని ఇల్లీగల్గా ఆక్యుపై చేస్తున్నారు. జూయిష్ ఉంటారన్నమాట, జ్యూస్ ఉంటారనమాట. ఇక్కడ జూయిష్ సెటిల్మెంట్స్ అనేటువంటివి ఇల్లీగల్గా వీళ్ళ స్థలాల్లో వీళ్ళు ఆక్యుపై చేసేస్తున్నారు అనేటువంటిది వీళ్ళ యొక్క వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా స్ట్రిప్ వాళ్ళ యొక్క ఎలిగేషన్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఇజ్రాయిల్కి మనకి సపోర్ట్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి ఏంటి అని అంటే కనుక ఇజ్రాయిల్కి అయితే కనుక యాలీ అనమాట, ఫ్రెండ్. అండ్ అలాగే ఈ యొక్క గాజా స్ట్రిప్ హమాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సపోర్టింగ్ ఇరాన్ అయితే కనుక మనకి సపోర్ట్ అయితే చేస్తూ ఉంటుంది వీళ్ళకి. ఇంత ఫార్మ్ ఆఫ్ ఫండింగ్ అది కూడా ఇవ్వడము, ఈ వైలెంట్ అటాక్స్ని క్యారీ అవుట్ చేయించడము, ఇవన్నీ కూడా మనకి. ఎస్ అండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఇన్ దిస్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు ఏం తెలియాలి అంటే వాట్ ఈజ్ గాజా స్ట్రిప్ అనేటువంటి తెలియాలి. ద గాజా స్ట్రిప్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ మెడిటరేనియన్ బేసిన్. సో గాజా స్ట్రిప్ మీరు చూసినట్లయితే కనుక ఇట్ ఈస్ యాక్చువల్లీ సిచ్యువేటెడ్ ఇన్ ద ఈస్టర్న్, టువర్డ్స్ ద ఈస్టర్న్ మెడిటరేనియన్ బేసిన్లో. దిస్ ఈస్ వాట్ ఈస్ మెడిటరేనియన్ సీ అండి. సో టువర్డ్స్ ద ఈస్టర్న్ మెడిటరేనియన్ బేసిన్ మనకి ఈ యొక్క గాజా స్ట్రిప్ అయితే కనుక ఉంటుంది. దట్ షేర్స్ బార్డర్స్ విత్ ఈజిప్ట్ ఇన్ ద సౌత్ వెస్ట్. ఎస్, ఇఫ్ యూ సీ ఈజిప్ట్ ఇన్ ద సౌత్ వెస్ట్ బార్డర్ షేర్ చేసుకుంది. అండ్ అలాగనే అండ్ ద ఇజ్రాయిల్ టు దట్ ఆఫ్ ద నార్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఈస్ట్. ఇజ్రాయిల్ టు దట్ ఆఫ్ ద నార్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈస్ట్ కంప్లీట్లీ మనకి ఇజ్రాయిలే మనకు ఉందండి. అండ్ టు ద వెస్ట్ ఇట్ ఈస్ బౌండెడ్ బై దట్ ఆఫ్ ద మెడిటరేనియన్ సీ. వెస్ట్ సైడ్ చూసినట్లయితే మీకు ఈ గాజా స్ట్రిప్కి వెస్టర్న్ సైడ్ మీకు మెడిటరేనియన్ సీ అయితే కనుక మనకి ఉందన్నమాట. ఎస్, దెన్ ఇన్ 2007లో ఆఫ్టర్ హమాస్ అజ్యూమ్డ్ ద పవర్ ఇన్ గాజా, చెప్పాను కదా ఏ మిలిటెంట్ గ్రూప్ మనకి రూల్ చేస్తున్నారండి, గాజా స్ట్రిప్ని మనకి హమాస్ అనేటువంటి గ్రూప్ వాళ్ళు అయితే రూల్ చేస్తున్నారు. సో ఇన్ 2007 ఆఫ్టర్ హమాస్ అజ్యూమ్డ్ ద పవర్ ఇన్ గాజా, ఇజ్రాయిల్ అండ్ ఈజిప్ట్ ఎన్ఫోర్స్డ్ ఏ పర్మనెంట్ బ్లాకేడ్ జస్టిఫైయింగ్ ఇట్ యాజ్ ఎ నెససరీ ఫర్ సెక్యూరిటీ. సో మనకి ఇప్పుడు ఇజ్రాయిల్ వాళ్ళు ఏంటి అని అంటే కనుక బ్లాకేడ్, పర్మనెంట్ బ్లాకేడ్ అంటే ఏంటంటే బార్డర్స్ హ్యావ్ బీన్ కంప్లీట్లీ క్లోజ్డ్. ఇందాక మనం అనుకున్నాం కదా, ద బార్డర్స్ హ్యావ్ బీన్ కంప్లీట్లీ క్లోజ్డ్. ఈ రోజుకి కూడా మనకి ఈ యొక్క గాజా వార్ అనేటువంటిది చాలా విపరీతంగా మనకైతే ఎక్స్పాండ్ అవుతుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకైతే కనుక తెలియాలి. అసలు ఈ హమాస్ అంటే ఎవరు, గాజా స్ట్రిప్ పరిస్థితి ఏంటి, పాలస్తీనియన్ టెరిటరీస్ ఏంటి, ఇజ్రాయిల్కి ఏం కావాలి, గాజాకి ఏం కావాలి. సో ఓకే, వాట్ గాజా వాంట్ ఈస్ ఈ పర్మనెంట్ బ్లాకేడ్ ఏదైతే ఉందో దాని అంతటిని కంప్లీట్లీ రిమూవ్ చేసేయాలి. అండ్ అలాగే వాళ్ళ యొక్క హమాస్ని గుర్తించాలి, రికగ్నైజ్ చేయాలన్నమాట. దే ఆర్ ద లెజిటిమేట్ గవర్నమెంట్ అని చెప్పి, అంతే తప్ప దే షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. సో వాళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా, మిలిటెంట్ ఆర్గనైజేషన్గా వాళ్ళని ఏంటంటే పరిగణించకూడదు. బట్ కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా and as well as Israel say that Hamas are a militant group and that's the reason they are carrying out the violent attacks on mainland Israel అనేది అయితే చెప్తున్నారు. ఇజ్రాయిల్ ఏం చెప్తుంది అని అంటే కనుక హమాస్ అనేటువంటి వాళ్ళు ఇజ్రాయిల్ని గుర్తించాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, ఇజ్రాయిల్ మెయిన్ ల్యాండ్ మీద ఎటువంటి వైలెంట్ అటాక్స్ క్యారీ అవుట్ చేయకూడదు. ఇవి మనకి ఏంటంటే ఇజ్రాయిల్ యొక్క డిమాండ్స్. సో బేస్డ్ ఆన్ దిస్ మనకి ఏంటంటే దెర్ ఈజ్ నో డీల్ అండి, ఈ హమాస్కి ఈ యొక్క ఇజ్రాయిల్కి మధ్యన దెర్ ఈజ్ నో డీల్. అండ్ యాజ్ ఏ రిజల్ట్ ద వార్ ఈజ్ ఇంక్రీజింగ్, ద క్రైసిస్ సిచ్యువేషన్ హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్ ఏ లాట్. అండ్ సివిలియన్ పాపులేషన్ దీని మూలాన మనకి ఇంపాక్ట్ అయిపోతున్నారు. మీరు చూసినట్లయితే అరౌండ్ 22,500 మనకి ఈ యొక్క ఇంజురీస్, లైఫ్ చేంజింగ్ ఇంజురీస్ అయితే కనుక మనకైతే కనుక ఇక్కడ జరుగుతున్నాయి. అయితే ఇంతమంది పీపుల్ సఫర్ అవుతున్నారు అని చెప్పి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అయితే చెప్తున్నారు. క్లియర్? సో మనం ఇప్పుడు గాజా స్ట్రిప్ అంటే ఏంటో, జియోగ్రాఫికల్ లొకేషన్ ఏంటో చూసాము, అసలు ఇక్కడ ఎవరు రూల్ చేస్తున్నారు అనేటువంటి పాయింట్స్ చూసాం మనము. అప్పుడు హమాస్ అనేటువంటి వాళ్ళ గురించి ఒక 2 పాయింట్లు. హమాస్ ఈజ్ ఏ పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూప్ దట్ రూల్స్ ద గాజా స్ట్రిప్. ఈ యొక్క గాజా స్ట్రిప్ని మనకి రూల్ చేసేటువంటి ఒక పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూప్ అనమాట. It has been designated as a terrorist group by Israel and as well as the Western world.
ఓకే, సో దిస్ ఈజ్ ఆర్ అబౌట్ హమాస్కి సంబంధించి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క గాజా స్ట్రిప్ ఏంటి, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, రీసెంట్లీ గాజా హమాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫతాహ్ ఇద్దరు కలిపి ఒకటైపోయారండి. ఇప్పుడు వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఎందుకు ఇప్పుడు గాజా ఏమంటుందంటే కనుక నీకు ఫతాహ్ తోటి వెస్ట్ బ్యాంక్ తోటి నీకు పాలస్తీనియన్ టెరిటరీయే కావాలి, నాకు పాలస్తీనియే కావాలి. సో మన యొక్క పాలస్తీనా ఆర్ ఏమీస్ బోత్ ఆర్ సేమ్. మన ఇద్దరు యొక్క టెరిటరీస్ని రికగ్నైజ్ చేసి పాలస్తీనా అనేటువంటి దాన్ని ఇండిపెండెంట్ కంట్రీగా చేసి మన టెరిటరీస్ని మనకిచ్చేయాలి. సో దిస్ ఈస్ వాట్ ఈజ్ అవర్ ఆబ్జెక్టివ్. మనమిద్దరం ఎందుకు క్లాష్ చేసుకోవడము, లెటస్ ఫైట్ టుగెదర్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క గాజా ఈ యొక్క హమాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫతాహ్ గ్రూపు రీసెంట్గా మనకి బీజింగ్ డిక్లరేషన్ అని చెప్పేసి మనకి చేసుకుని, అంటే మీడియేటెడ్ బై బీజింగ్, చైనా మీడియేట్ చేస్తోందండి. సో చేస్తూ ఏంటి అని అంటే కనుక వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు కలిసి ఇజ్రాయిల్కి మీద ఎగనెస్ట్గా ఫైట్ చేస్తున్నారు. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ పాయింట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు ఈ పైన మీరు చూసినట్టయితే లెబనాన్లో మనకి వన్ మోర్ ఇంపార్టెంట్ పొలిటికల్ దిస్ గ్రూప్ ఏంటంటే హెజబొల్లా అనేటువంటి గ్రూప్ కూడా మనకైతే ఉంది. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఇది నార్థరన్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయిల్ కదా మనకిది, ఈ నార్థరన్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయిల్ మీదన వీళ్ళు కూడా అంటే గాజాకి ఎగనెస్ట్గా ఇది చేస్తున్నారని చెప్పి, అంటే గాజా మీద ఇజ్రాయిల్ దాడులు చేస్తోందని చెప్పి ఇక్కడ హెజబొల్లా వాళ్ళు మళ్ళీ ఇజ్రాయిల్ మీద చేస్తున్నారు వార్ అనేటువంటిది. ఇప్పుడు ఇజ్రాయిల్ ఏంటి ఇప్పుడు మీరు అంటే అర్థం చేసుకోవాల్సింది, నవ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ 2 ఫ్రంట్ వార్ ఫేస్ చేస్తుంది. ఒక పక్కన ఈ యొక్క హమాస్తో ఫైట్ చేస్తుంది, మరొక పక్కన ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక హెజబొల్లాతో ఫైట్ అనేటువంటిది చేస్తోందండి. సో దెర్ ఈజ్ నో పీస్ అట్ ఆల్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్. అక్కడ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ మనకి ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా మనకి అదే పరిస్థితి అయితే ఉంది. అండ్ అగైన్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి మనకి ఇజ్రాయిల్ కావాలి, పాలస్తీన్ కూడా మనకైతే కావాలండి. వీ వాంట్ బోత్ ద కంట్రీస్. అగైన్ వీ డోంట్ ఫేవర్ ఎనీ సైడ్, వీ ఫేవర్ ఓన్లీ వన్ సైడ్, దట్ ఈస్ పీస్. సో ఓకే, అండ్ ఇక్కడ కూడా మనం వీళ్ళకి కూడా చెప్పేటువంటిది అదే బాబు, డైలాగ్ అండ్ డిప్లొమసీ ద్వారానే పీస్ అచీవ్ చేయగలం మనము, అంతే తప్ప మీరు ఇలాంటి వైలెన్స్తో కూడుకున్నటువంటి ఇది మనకి ఏంటి అంటే ఎప్పటికీ పీస్ని సొల్యూషన్ని తీసుకురాదు అని మనము ఇక్కడ కూడా మన యొక్క స్టాండ్ అదే అండి. ఓకే, వేరెవర్ వీ వోంట్ మనం ఏంటి సివిలియన్ పాపులేషన్ మీద అటాక్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటే కనుక సో వీ వోంట్ టాలరేట్ దట్. సో ఓకే, వీ నెవర్ ప్రమోట్ దట్. సో ఆర్ స్టాండ్ ఈస్ ప్రటీ క్లియర్. సో వాట్ ఎవర్ ద పార్టీస్ ఆర్, మనకి అవి స్ట్రాటజిక్గా ఎంత ఇంపార్టెంట్ అయినా కూడా వీ ఆల్వేస్ రిమైన్స్ టు అవర్ కోర్ ప్రిన్సిపల్స్, నాన్ వైలెన్స్. సో నాన్ వైలెన్స్ అండ్ పీస్ఫుల్ మీన్స్ ద్వారానే మనము సొల్యూషన్ అనేటువంటిది అచీవ్ చేయాలి అనేటువంటిదే మన యొక్క ఆలోచన అండి. సో ఓకే, ఇక్కడ మనకి ఏవేంటి వాటర్ బాడీస్, ఇక్కడ మెడిటరేనియన్ సీ ఈజ్ వన్ సచ్ వాటర్ బాడీ అండి మనకి. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే గాజా స్ట్రిప్ పరిస్థితి, ఇజ్రాయిల్ పరిస్థితి ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వెస్ట్ బ్యాంకు, గాజా స్ట్రిప్, ఈ 2 టెరిటరీస్ని కలిపి మనకి పాలస్తీనియన్ టెరిటరీస్ అని చెప్పేసి అంటారు. ఓకే, then moving forward to that of the next important article manaki, let's move to the next one. Industrial output grew 4.8% in July. ఓకే, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ మనకి మెట్రిక్ ఉందండి. ఈ యొక్క మెట్రిక్ ఏం చేస్తుంది అని అంటే మన కంట్రీలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేటువంటిది మనకి ఎంత చేంజ్ అయ్యింది అనేటువంటి దాన్ని మెజర్ చేసేటువంటి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇప్పుడు మనకు చూసినట్లయితే ద ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రూ బై అబౌట్ 4.8% ఇన్ జూలై 2024 అనేది మనకి ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇక్కడ మనకి వాట్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేటువంటిది అర్థం కావాలి. ఇట్ ఈజ్ అన్ ఇండెక్స్ దట్ షోస్ ద గ్రోత్ రేట్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీ గ్రూప్స్. సో ద డిఫరెంట్ ఇండస్ట్రియల్ సెక్టార్స్ మనం తీసుకున్నట్లయితే వాటిల్లో గ్రోత్ అనేటువంటిది ఎంత ఉంది, ఎంత ప్రొడక్షన్ అనేటువంటిది ఉంది అనేటువంటి దాన్ని మనం అయితే మెజర్ చేస్తామండి. ఎవరు కంపైల్ చేస్తారు అని అంటే కనుక ఇట్ ఈస్ కంపైల్డ్ అండ్ పబ్లిష్డ్ బై CSO, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, విచ్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక పబ్లిష్ అయితే చేస్తారు ఎవ్రీ మంత్. బేస్ ఇయర్ వచ్చేసి 2011-2012 ఈజ్ ఎ బేస్ ఇయర్ ఆర్ రెఫరెన్స్ ఇయర్ అంటామండి.
ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో మనకి అవుట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీస్ వీ హ్యావ్ టేకెన్ సమ్ 8 ఇండస్ట్రీస్ ఉన్నాయన్నమాట. 8 ఇండస్ట్రీస్ని మనం ఏమంటామంటే సెలెక్ట్ చేసాం. ఆ 8 ఇండస్ట్రీస్ని మనం ఏమంటాము అంటే వీ కాల్ దమ్ యాజ్ కోర్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి అంటాం. అంటే ఏ కంట్రీకైనా కూడా దోస్ ఆర్ కోర్, బట్ స్పెసిఫికల్లీ వీ హ్యావ్ సెలెక్టెడ్ దీస్ 8 కోర్ ఇండస్ట్రీస్ సో విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎకానమీ. ఇండస్ట్రియల్ అవుట్పుట్కి సంబంధించి మనకి ఏంటంటే కనుక వీటిల్ని మెజర్ చేయటం వెరీ ఇంపార్టెంట్. అలా ఉన్నటువంటి 8 కోర్ ఇండస్ట్రీస్ కూడా మనకి 40% వెయిటేజ్ ఉంటుంది మన యొక్క ఐఐపిలో. అంటే ఓవరాల్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో మనకి 40% వెయిటేజ్ ఏముంటుందంటే ఈ 8 కోర్ ఇండస్ట్రీసే ఉంటాయి. అంటే 40% ఈజ్ 8 కోర్ ఇండస్ట్రీస్ ప్లస్ ద రిమైనింగ్ 60% ఈజ్ ద రిమైనింగ్ ఇండస్ట్రీస్. ఓవరాల్ టోటల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని మనం ఏంటి అని అంటే కనుక మెజర్ చేసేటువంటిది ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. దీంట్లో మనకి బ్రాడ్ సెక్టర్స్ 2 రకాలటువంటి క్లాసిఫికేషన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాడ్ సెక్టర్స్, సెకండ్ వన్ వచ్చేసి యూజ్ బేస్డ్ సెక్టార్స్ అంటాం. బ్రాడ్ సెక్టార్స్లో మనకి ఏమవుతుంది అని అంటే వీ హ్యావ్ మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి 3 కేటగిరీస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటిది దానికి మనం 77.6% వెయిటేజ్ ఇచ్చాము. మైనింగ్లో 14.4%, ఎలక్ట్రిసిటీకి 8% వెయిటేజ్ ఇచ్చాం. ఇందులో ఈ బ్రాడ్ సెక్టార్స్లో మనకి అంటే ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో బ్రాడ్ సెక్టార్ క్లాసిఫికేషన్ మనం చూసినట్లయితే ఈ మూడింటిని మనం మెజర్ చేస్తాం. మైనింగ్ ఎంతవరకు చేంజ్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత చేంజ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఎంత చేంజ్ ఉంది ప్రొడక్షన్లో అనేటువంటిది మనం అయితే మెజర్ చేస్తాము. ఇందులో మనం దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చామండి, మ్యానుఫ్యాక్చరింగ్కి హైయెస్ట్ వెయిటేజ్ ఇచ్చాము. సెకండ్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ ద మైనింగ్, థర్డ్ వన్ ఈజ్ ఎలక్ట్రిసిటీ. సో 3 ఇంపార్టెంట్ సెక్టార్స్కి మనం ఏంటంటే బ్రాడ్ సెక్టార్స్ ఏమంటారు వీటిని. అలా కాకుండా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ యూజ్ బేస్డ్ సెక్టార్స్. యూజ్ బేస్డ్ సెక్టార్స్గా మనకి ఇంకొక 6 కేటగిరీస్ మనకైతే ఉన్నాయి. యూజ్ బేస్డ్ సెక్టార్స్ అంటారు వీటిల్ని. వాటిల్లో ఫస్ట్ వన్ వచ్చేసి వీ కాల్ ఇట్ యాజ్ ప్రైమరీ గూడ్స్ ఆర్ బేసిక్ గూడ్స్ అంటామండి. ప్రైమరీ గూడ్స్ ఆర్ బేసిక్ గూడ్స్ అంటే వీటి యొక్క ప్రొడక్షన్కి సంబంధించినటువంటి వాటిని మనం మెజర్ చేసినట్లయితే కనుక దట్ విల్ బి మెజర్డ్ అండర్ ద ఫస్ట్ కేటగిరీ, దట్ ఈస్ ప్రైమరీ గూడ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ బేసిక్ గూడ్స్. ఈ వేటిల్ని మనకి ప్రైమరీ గూడ్స్ ఆర్ బేసిక్ గూడ్స్ అంటారు. బేసికల్లీ దోస్ ఆర్ అబ్టైన్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఓర్స్, ఓకే, వీ హ్యావ్ ఎగ్జాంపుల్ ఓర్స్, దెన్ వీ హ్యావ్ ద ఎగ్జాంపుల్ మినరల్స్. ఏవైతే మనము న్యాచురల్ సోర్సెస్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక మనకి అప్టైన్ చేసుకుంటామో వాటిలన్నిటినీ కూడా మనము ప్రైమరీ గుడ్స్లో ప్లేస్ చేస్తాము. ఇదంతా కూడా దేనికి సంబంధించింది, యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఐఐపి. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాంట్లో యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ మనకి. First, the primary goods, which are also known as basic goods. What are primary goods? Primary goods are basically those goods which are directly obtained from the natural resources. Example, ores, minerals, ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ అవుతాయి. సెకండ్ వన్ వచ్చేసి క్యాపిటల్ గూడ్స్. క్యాపిటల్ గూడ్స్ అంటే ఏముంది, మిషనరీ, ఎక్విప్మెంట్స్, ఇవన్నీ కూడా ఏవైతే ఇన్వెస్ట్మెంట్ పర్పసెస్కి వీటికి యూస్ చేస్తామో అవన్నీ కూడా మనకి క్యాపిటల్ గూడ్స్లోకి మనకి ఆ కేటగిరీలోకి మనకు వస్తాయి. థర్డ్ వన్ ఈజ్ ఇంటర్మీడియట్ గూడ్స్. ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే దీస్ ఆర్ నాట్ ఫైనల్ గూడ్స్, అంటే ఫైనల్ ప్రొడక్ట్ని యూజ్ చేయడానికి మధ్యలో వాడేటువంటివి ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఇంటర్మీడియట్ గూడ్స్ కేటగిరీలో మనం అయితే రాయడం అయితే జరుగుతుంది, మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో దెన్ వీ హ్యావ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ కన్స్ట్రక్షన్ గూడ్స్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్పస్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ పర్పస్కి, సో కన్స్ట్రక్షన్ పర్పస్ యాక్టివిటీస్కి చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ సిమెంటు, పెయింట్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ గూడ్స్ అనేటువంటి కేటగిరీలో మనం వీటిని మనం మెజర్ చేస్తామండి. సో దట్ ఈస్ ద ఫినిష్డ్ గూడ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ. దెన్ వీ హ్యావ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే ఏంటంటే కన్జ్యూమర్స్ వాడేటువంటివి బట్ ఎక్కువ కాలం మన్నేటువంటివి. ఎగ్జాంపుల్ మనకి ఏంటి అని అంటే కనుక ఎయిర్ కండిషనర్స్, రిఫ్రిజిరేటర్స్, ఇవన్నీ కూడా మనకి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అనేటువంటి కేటగిరీలోకి వస్తాయి. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ అంటే ఎక్కువ కాలం మన్ననివి, ఎక్కువ కాలం రానివి మనకి ఏంటి అని అంటే కనుక కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్లోకి మనం అయితే కనుక మెజర్ చేయడం జరుగుతుందండి. సో ఓవరాల్గా
ఇప్పుడు ఐఐపి గురించి మనం మాట్లాడుకుంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇండెక్స్ అంటే విచ్ ఇస్ సంథింగ్ విచ్ మెజర్స్ సంథింగ్. ఇక్కడ ఏం మెజర్ చేస్తుంది ఇండెక్స్? ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎంత జరుగుతుంది అనేటువంటి దాన్ని మనకి మెజర్ చేస్తుంది. సో ఓకే, దెన్ అలాగనే మనకి దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఎలా ఉంటాయి? యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్. యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ అంటే దాన్ని ఆ పర్టికులర్ గూడ్స్ని వేటికి ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గూడ్స్, అదొక కేటగిరీ. అంటే ఈ సెట్ ఆఫ్ గూడ్స్ అన్నీ కూడా మనకు ఓన్లీ కన్స్ట్రక్షన్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్పస్కే మనకి యూజ్ చేస్తారు. అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, ఇలా ఎన్ని కేటగిరీస్ ఉన్నాయండి? 6 కేటగిరీస్ ఉంటాయన్నమాట మనకి. ప్రైమరీ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గూడ్స్. ఈ యొక్క 6 గూడ్స్ని, ఈ 6 కేటగిరీస్ని యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ అంటాం మనము. అండ్ అలాగనే మనకి ఇంకొకటి ఏంటి? బ్రాడ్ క్లాసిఫికేషన్, బ్రాడ్ సెక్టార్స్ అంటాం. దట్ ఈస్ మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిసిటీ. ఈ వీటిల్లో వేటికి హైయెస్ట్ వెయిటేజ్ ఇచ్చాము, ఈ వేటికి లోయెస్ట్ వెయిటేజ్ ఇచ్చాము అనేటువంటిది కూడా మీకు చాలా క్లియర్గా తెలియాలండి. ఫాలోడ్ బై దాట్ ఇక్కడ మనం అనుకున్నాం ఏమని? ఈ యొక్క టోటల్ ఇండస్ట్రియల్ అవుట్పుట్లో కోర్ సెక్టార్స్ అని ఉంటాయి, కోర్ ఇండస్ట్రీస్ అని ఉంటాయి. వాటికి 40% వెయిటేజ్ ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. అసలు ఏంటి ఆ కోర్ సెక్టార్స్ అనేటువంటి పాయింట్ మనం ఇప్పుడు చూద్దామండి. కోర్ సెక్టార్స్ అంటే మనకు అర్థం ఏంటంటే, చూడండి, ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. అంటే ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మళ్ళీ మెజర్ చేయడానికి వీ హ్యావ్ ఎ డెఫినెట్ ఇండెక్స్ ఒకటి ఉంది మనకి. దట్ ఈజ్ నోన్ యాజ్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. అంటే ఈ ఇండెక్స్లో మనం ఏం చేస్తాం? ఇంకా మిగతా ఇండస్ట్రీస్ని పక్కన పెట్టేయండి. ఏవైతే ఇక్కడ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ప్రొడక్షనల్ చేంజెస్ని మాత్రం మనం అయితే కనుక మెజర్ చేయడం జరుగుతుంది. దట్ ఈజ్ నోన్ యాజ్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ మెజర్స్ ద కలెక్టివ్ అండ్ ఆల్సో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. ఏవేంటా 8 కోర్ ఇండస్ట్రీస్? కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం రిఫైనరీ ప్రొడక్ట్స్, ఫెర్టిలైజర్స్, స్టీల్, సిమెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఈ యొక్క 8 కూడా మనకి ఏంటంటే కోర్ సెక్టార్స్ అని చెప్పి పిలుస్తాము. 8 కోర్ ఇండస్ట్రీస్ అని చెప్పి పిలుస్తాం మనం అయితే కనుక. అంటే వీటిల్ని మరి ఎందుకంటే అంత కోర్ ఇండస్ట్రీస్ కాబట్టి ఐఐపితో మెజర్ చేస్తాం ఎలాగో వాటిల్లో, బట్ వీటిల్ని డెడికేటెడ్గా మెజర్ చేయాలి అని చెప్పి మనము ఈ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ని మనము తీసుకురావడం అయితే జరిగింది. క్లియర్, రైట్? ఎస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ ప్రిలిమ్స్లో అడుగుతారండి. ఇట్ ఈస్ కంపైల్డ్ అండ్ రిలీజ్డ్ బై ద ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈ యొక్క ఇండెక్స్ మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అందులో అండర్లో ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అని చెప్పేసి మనకు ఒక బాడీ ఉంటుంది. వాళ్ళైతే కనుక మనకి రిలీజ్ అయితే చేస్తారు ఈ పర్టికులర్ ఇండెక్స్ని. సో కమింగ్ బ్యాక్ అగైన్, ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఐఐపి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ యొక్క ఐఐపి రిలేటెడ్ డేటా మనకి ఎవ్రీ మంత్ పబ్లిష్ అవుతుందండి. యూ ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్ మనకి ఏంటి అని అంటే కనుక ఎంతెంత పర్సంటేజెస్తో గ్రో అవుతుంది, డిక్రీజ్ అవుతుంది అనేటువంటివి మనం అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ద జనరల్ ట్రెండ్ ఒకటి తెలిస్తే సరిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం బట్ ద బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో మనకి ఇది అవసరం అనమాట. ఈ యొక్క బ్యాక్ ఎండ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ మస్ట్ అండ్ షుడ్గా మనకి తెలియాలి. లైక్ బ్రాడ్ సెక్టార్స్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఏంటి, యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఏంటి, అసలు ఈ ఐఐపి అనేటువంటి దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారు, దీంట్లో 8 కోర్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, మళ్ళీ వాటికి సెపరేట్ ఇండెక్స్ ఉంది, ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్, దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారు, వేటిని 8 కోర్ ఇండస్ట్రీస్ అంటారు, వాట్ ఆర్ ప్రైమరీ గూడ్స్, వాట్ ఆర్ క్యాపిటల్ గూడ్స్, వాట్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ కన్స్ట్రక్షన్ గూడ్స్. సో దెన్ వీ విల్ బీ హ్యావింగ్ ద కన్జ్యూమర్ డ్యూరబుల్స్ పరిస్థితి ఏంటి, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్ సిచ్యువేషన్ ఏంటి, ఇలాంటి పాయింట్స్ అన్నీ మనకైతే కనుక తెలియాలి. ఎస్ అండి, ఐ హోప్ యు ఆర్ క్లియర్, రైట్? నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్, మనకి ఈజ్ ఇట్ ద టైమ్ ఫర్ ఇండియా టు ఇంట్రడ్యూస్ ఏ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకైతే పబ్లిష్ అయిందండి మనకి ఇది. ఓకే, ఈజ్ ఇట్ ఏ టైమ్ ఫర్ ఇండియా టు ఇంట్రడ్యూస్ ఏ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అని చెప్పేసి మనకైతే కనుక ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇన్కమ్ స్టేటస్, ఇట్స్ బేసికల్లీ ప్రొవైడింగ్ ద పీపుల్ యొక్క బేసిక్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఒక బేసిక్ ఇన్కమ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. దట్స్ నోన్
నోన్ యాజ్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటారనమాట. అయితే ఈ యొక్క యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేటువంటి దాన్ని మన కంట్రీలో ఇంట్రడ్యూస్ చెయ్యాలా అని చెప్పేసి, ఈజ్ ఇట్ ద టైమ్ ఫర్ ఇండియా టు ఇంట్రడ్యూస్ అనేటువంటి దాని మీద మనకి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ వ్యూ పాయింట్స్ అయితే మనకి మెన్షన్ చేశారండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ సమ్ ఇంపార్టెంట్ సజెషన్స్ని కూడా మనకి ప్రొవైడ్ చేశారు. వి విల్ లుక్ ఇన్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూబీఐ అండి, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనమాట. సో దీనికి సంబంధించి మనకి ఇప్పుడు 2 ఇంపార్టెంట్ ఆథర్స్ మనకి డిఫరెంట్ వాళ్ళ యొక్క వ్యూ పాయింట్స్ అయితే కనుక మనకి ఇక్కడైతే మాట్లాడుతున్నారు ఈ ఆర్టికల్లో. అంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేటువంటి దాన్ని మనం అయితే కనుక ఇంట్రడ్యూస్ చేయాలా ఇండియాలో అన్న దాని మీద క్వశ్చన్ మనకి. సో బికాస్ ఎందుకని అని అంటే కనుక ఈ రోజున మనం చూసినట్లయితే అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. ఈవెన్ రీసెంట్గా మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు పబ్లిష్ చేసిన వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ రిపోర్ట్, వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ రిపోర్ట్ కూడా మనం తీసుకున్నా కూడా మనకి ఏంటి అని అంటే కనుక దిస్ రిపోర్ట్ ఈజ్ సజెస్టింగ్ దట్ సో దట్ దెర్ ఆర్ సో మెనీ జాబ్స్, దెర్ ఇస్ ఎ జాబ్ లాస్ అనేటువంటిది ఉంది బికాస్ ఆఫ్ డ్యూ టు ద రైజ్ ఇన్ ద ఆటోమేషన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ యొక్క ఆటోమేషన్ అనేటువంటిది పెరిగిపోవడం వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరగడం వల్ల, అంటే 100 మంది చేయాల్సిన పనిని 10 మంది చేసేస్తున్నారు, 10 మంది చేయాల్సిన పనిని ఒకళ్ళే చేసేస్తున్నారు. అలాంటప్పుడు ద రిమైనింగ్ 9 పీపుల్ మనకి ఏంటంటే అన్ఎంప్లాయిడ్గా ఉంటున్నారు. సో దీనికి సంబంధించి అందుకని ఈ యొక్క అన్ఎంప్లాయిడ్ పీపుల్ వీళ్ళందరికీ కూడా, లేకపోతే వాళ్ళ యొక్క బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడానికి మన కంట్రీలో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేసినట్లయితే వాళ్ళ యొక్క ఈ బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయి కదా అనేటువంటిది ఆలోచన అండి. అయితే వీళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే, వీళ్ళు ఏమంటున్నారు అని అంటే యూబీఐ అన్న పేరుతోటి యూనివర్సల్గా మన కంట్రీలో లేదు కానీ బట్ వీ హ్యావ్ సెమీ యూబీఐ ఉంది మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫార్మర్స్కి క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఇస్తున్నాం, లైక్ 6,000 రూపీస్ అని చెప్పేసి ఇన్కమ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే కొన్ని స్టేట్స్ కూడా మనకి ఏంటంటే కనుక అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ని కూడా మనకి ఇస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇంత ఫార్మ్ ఆఫ్ సెమీ యూబీఐ మాత్రమే. అయితే దీనికి సంబంధించి వీళ్ళ యొక్క వ్యూ పాయింట్స్ అయితే చెప్తున్నారండి అంటూ మాట్లాడుతున్నారు. వీళ్ళ యొక్క మెయిన్ సజెషన్స్ ఏంటి అని అంటే కనుక, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ద మనీ డైరెక్ట్లీ సో ఫర్ నో వర్క్, బికాస్ అట్ ఎ క్యాపిటలిస్ట్ ఎకానమీ మనకి ఏంటి అని అంటే కనుక, సో వెన్ యూ వర్క్ యూ విల్ బి గెట్ పేడ్, బట్ వెన్ యూ డోంట్ వర్క్ బట్ స్టిల్ యూ కెనాట్ యాక్సెప్ట్ యూ కెనాట్ బి గివెన్ ద పేమెంట్, రైట్, యూ కెనాట్ బి గివెన్ ద మనీ, రైట్. సో కాబట్టి ఏంటి అని అంటే కనుక ఖచ్చితంగా వర్క్ అనేటువంటిది మనము జనరేట్ చేయాలి. జనరేషన్ ఆఫ్ వర్క్ ఈజ్ క్వింట్ ఎసెన్షియల్ సో దట్ దెన్ ఓన్లీ సో పీపుల్ విల్ వర్క్. సో ఫస్ట్ ఏం చేయాలి మనం, ఫోకస్ ఆన్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ స్కీమ్స్. అదర్స్ చెప్పే సజెషన్స్ ఏంటంటే యూనివర్సల్గా యూబీఐ అవసరం లేదు, యూబీఐ అనేటువంటి దాన్ని యూనివర్సల్గా అవసరం లేదు. బట్ ఏం కావాలి అని అంటే కనుక ఈ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి స్కీమ్స్ మీదన, నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ వర్క్ని జనరేట్ చేసే విధంగా మనం ఏంటి అని అంటే గవర్నమెంట్ అడుగులు అయితే వేయాలి అని చెప్తున్నారు. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టార్స్ మీదన మనం ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయాలి గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ సెక్టార్. అంతే తప్ప మనకి ఏంటంటే కన్స్ట్రక్షన్ సెక్టార్స్కి సంబంధించి ఎక్కడైతే మనము ఎక్కువ లేబర్ని మనం అకామిడేట్ చేయగలమో, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్స్, సో వీటన్నిటిలో ఇలాంటి సెక్టార్స్ని మనం ఏంటంటే కనుక ప్రమోట్ అయితే చేయాలి. దెన్ మనం అప్పుడేమవుతుంది అని అంటే కనుక ఏదైతే వర్క్ లేదో అది వాళ్ళకి వర్క్ దొరుకుతుంది. దెన్ దే విల్ బి ఎంప్లాయిడ్. సో వెన్ దెర్ ఇస్ అన్ ఎంప్లాయ్మెంట్ ఈస్ దెర్ ఇస్ ఎ డిమాండ్ అనేటువంటిది మనకైతే పెరుగుతుంది అని చెప్తున్నారు. సో ఫస్ట్ ఏం చేయాలండి, ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేయండి, ఫోకస్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టార్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, మోర్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ మీద ఫోకస్ చేయండి. సో దట్ మనకి ఏంటి అని అంటే కనుక మోర్ అండ్ మోర్ పీపుల్కి మనం ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయొచ్చు. ఈ యొక్క సోషల్ సేఫ్టీ నెట్స్ ఏవైతే ఉంటాయో వీటిని స్ట్రెంగ్తన్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగనే అడ్రస్ ఆటోమేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ జాబ్ లాసెస్. ఈ యొక్క ఆటోమేషన్కి సంబంధించి మనకి ఇవాళ చూసినట్లయితే ఇందాక మనం అనుకున్నట్టుగా వరల్డ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క రిపోర్ట్ ప్రకారంగా మనకి ఏంటి అని అంటే కనుక జాబ్ లాసెస్ అనేటువంటివి అవుతున్నాయి. అండ్ అలాగే లేబర్ యొక్క ఇన్కమ్ అనేటువంటిది కూడా మనకైతే తగ్గిపోతుందండి. సో దీనికి సంబంధించి వీటిని మనం అయితే కనుక అడ్రస్ చేయాలి, బికాస్ ఇట్ షుడ్ బెనిఫిట్ టు ఆల్. సో ద నాట్ ఓన్లీ టు ద ఓన్లీ సర్టెన్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, ఇట్ నీడ్ టు బి బెనిఫిటెడ్ to all, address the automation related aspect as well అని చెప్తున్నారు. అండ్ ఇంక్రీజ్ ద పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. సో ద పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మనకి ఇంక్రీజ్ చేయాలి.
and combine UBI with a targeted support. Instead of having a universal UBI, we have to provide a targeted support, like for example only to farmers, so okay, only to the women. So specifically అలాంటి టార్గెటెడ్ సపోర్ట్ని మనం ప్రొవైడ్ చేయగలిగినట్లయితే వీ విల్ హెల్ప్ టు దోస్ పీపుల్ హూ ఆర్ డిజర్వింగ్ టు, ఎవరికైతే ద మోస్ట్ నీడెడ్ హెల్ప్ అవసరమో మనం అలాంటి వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ అట్లాగే యాజ్ ఏ సైడ్ స్ట్రెంగ్తన్ ద సోషల్ సేఫ్టీ నెట్స్ని స్ట్రెంగ్తన్ చేయండి అనేటువంటి విషయాల్ని మనకి ఏంటంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ గురించి అయితే ఇక్కడ ఆర్టికల్లో మనకి మాట్లాడుతున్నారండి. క్లియర్, రైట్? we should focus on more employment generating sectors. We have to address artificial intelligence and as well as automation అనేటువంటిది అందరి యొక్క బెనిఫిట్కి ఉపయోగపడే విధంగా మనం ఏంటి అని అంటే కనుక ఇది చేయగలగాలి, సో దట్ ఎవ్రీబడీ కెన్ టేక్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇట్ అని చెప్పి. సో కమింగ్ టు ద లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, ప్యానిక్ ఇన్ ద టైమ్ ఆఫ్ కలరా, ఇష్యూస్ క్రిటికల్ టు మేనేజింగ్ ఏ రిసర్జెన్స్ అని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. సో మనకి ఇప్పుడు ఏంటంటే గ్లోబల్లీ మళ్ళీ కలరా కేసెస్ అయితే కనుక ఇంక్రీజ్ అయితే అవుతున్నాయి. యాజ్ ఏ రిజల్ట్ దీన్ని మనం అడ్రస్ చేయాల్సినటువంటి విషయం ఇప్పుడు ఎంతగానో ఉందని చెప్పి మనకి ఇక్కడ ఆధార్ మనకి ఆర్టికల్లో మనకి పబ్లిష్ చేశారు. సో మనం చూసినట్లయితే అసలు కలరా అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇట్స్ ఏ లైఫ్ థ్రెటనింగ్ డయేరియల్ డిసీజ్ కాజ్డ్ బై ద ఇంజెక్షన్ ఆఫ్ వాటర్ ఆర్ ఫుడ్ దట్ ఈస్ కంటామినేటెడ్ విత్ విబ్రియో కలరేయి అనేటువంటి దానివల్ల మనకి ఏంటి అని అంటే కలరా కాజ్ అవుతుంది. ఇది మెయిన్లీ మనకి సో కంటామినేటెడ్ వాటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కంటామినేటెడ్ ఫుడ్ ద్వారా మనకైతే స్ప్రెడ్ అయితే అవుతుందండి మనకి ఈ యొక్క కలరా డిసీజ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కీ ఇష్యూస్ ఇక్కడ మనకి ఆర్టికల్లో మనకి మాట్లాడుతున్న పాయింట్స్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఆన్ సింపుల్ సొల్యూషన్స్ అని చెప్పి మనకి ఇక్కడ మనకి ఆథర్ అంటున్నారు. ఏమనంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఏ విధంగా హెల్త్ కేర్లో మనకి ఇది ప్రొవైడ్ చేయగలదో బెనిఫిట్స్ అనేటువంటివి మనం ఆలోచిస్తున్నాం ఆ సొల్యూషన్స్ అన్నీ కూడా. బట్ వీఆర్ ల్యాకింగ్ ద బేసిక్ సొల్యూషన్స్. సో ద బేసిక్ సొల్యూషన్స్ ఏంటి అని అంటే కనుక క్లీన్ శానిటేషన్, గుడ్ హైజీన్. మనం ఏంటి అని అంటే కనుక ఇలాంటి బేసిక్ సొల్యూషన్స్ మీద కూడా మనము ఫోకస్ అయితే పెట్టట్లేదు. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్తున్నారు. అండ్ అలాగే ఇంక్రీజ్డ్ కలరా కేసెస్ గ్లోబల్లీ, ప్రపంచం మొత్తం మీదుగా మనకి ఇప్పుడు ఏంటంటే కనుక ఈ యొక్క కలరా కేసెస్ అనేటువంటివి మనకి ఇంక్రీజ్ అయితే అవుతున్నాయండి. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏంటి అని అంటే కనుక 2022-2023 పీరియడ్ మనం తీసుకున్నట్లయితే సో చాలా రీజియన్స్లో పర్టికులర్లీ మనకి ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ అండ్ ద ఏషియన్ కంట్రీస్లో కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ కలరా కేసెస్ అయితే మనకైతే ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ ఈవెన్ ద నెంబర్ ఆఫ్ రిపోర్టింగ్ కేసెస్ యాజ్ వెల్, రిపోర్టెడ్ కేసెస్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక 17% అయితే ఇంక్రీజ్ అయ్యిందటండి ఇన్ 2023 వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద 2022. అండ్ అలాగే మనకి అలాంగ్ విత్ దిస్ అరౌండ్ 4,000 పీపుల్ మనకి ఏంటి అని అంటే డైడ్ బికాస్ ఆఫ్ దిస్ కలరా ఇన్ ద లాస్ట్ 1 year. వీళ్ళకి ఏంటో టైమ్లీ ట్రీట్మెంట్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేయగలిగి ఉంటే కనుక సో ఖచ్చితంగా మనం వీటిని ప్రివెంట్ చేయగలము అని చెప్తున్నారు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఆన్ సింపుల్ సొల్యూషన్స్. సో అంటే బేసిక్ సింపుల్ సొల్యూషన్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో మనకి లైక్ హ్యావింగ్ ద క్లీన్ వాటర్, యాక్సెస్ టు క్లీన్ వాటర్, శానిటేషన్ అనేటువంటివి మనము నెగ్లెక్ట్ చేయటం మూలాన మనకి ఈ యొక్క డిసీజ్ అనేటువంటిది కూడా విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి మనకి చెప్తున్నారు. అండ్ ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది అని అంటే కనుక చూడండి, కలరా ఈజ్ మెయిన్లీ కాంటాక్టెడ్ త్రూ ఈటింగ్ ద ఫుడ్ దట్ ఈస్ కుక్డ్ బై ద ఇన్ఫెక్టెడ్ పీపుల్. సో ఎవరైనా ఈ యొక్క కలరా ద్వారా ఇన్ఫెక్ట్ అయినటువంటి పీపుల్ సో మనకి ఈ యొక్క ఫుడ్ని కుక్ చేసినట్లయితే దాని ద్వారా కూడా అన్ఇన్ఫెక్టెడ్ పీపుల్కి మనకి స్ప్రెడ్ అవుతుంది. అండ్ అలాగే కంటామినేటెడ్ వాటర్ని మనం తాగడం వల్ల స్ప్రెడ్ అవుతుంది. కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్ తోటి మనం కాంటాక్ట్ అయినా కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇదైతే జరుగుతుందండి, ట్రాన్స్మిషన్ అనేటువంటిది, కలరా యొక్క ట్రాన్స్మిషన్ అనేటువంటిది మనకి జరుగుతుందన్నమాట. దెన్ కమ్స్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఏంటి మనకి ఈ యొక్క కలరాకి సంబంధించి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే కనుక క్లైమేట్ చేంజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాన్ఫ్లిక్ట్ అండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ దట్ ద ఆథర్ ఈస్ అట్రిబ్యూటింగ్ టు ఫర్ ద ఇంక్రీజ్ ఇన్ ద కేసెస్. ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక క్లైమేట్ చేంజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాన్ఫ్లిక్ట్ అండి. అంటే ఏంటంటే ఈ యొక్క క్లైమేట్ చేంజ్ వల్ల మనకి టెంపరేచర్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి. ఈ యొక్క వామ్ టెంపరేచర్స్ మనకి ఏం చేస్తాయి అని అంటే కనుక ఈ యొక్క బ్యాక్టీరియం ఏదైతే ఉందో దాని యొక్క కాన్సన్ట్రేషన్ని
ఇంక్రీజ్ చేసేస్తున్నాయి అనమాట. బ్యాక్టీరియం కాన్సన్ట్రేషన్ అనేటువంటి దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక పాండ్స్లోను వీటిల్లో కూడా వీటి యొక్క కాన్సన్ట్రేషన్ ఇంకా ఇంక్రీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంటి అని అంటే కనుక ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, గాజా వార్ గురించి మాట్లాడాము, వీటన్నిటి గురించి చూసాం. దీని మూలాన మనకి ఏంటంటే సివిలియన్ పాపులేషన్ అంతా కూడా వేరే వేరే రీజియన్స్కి మనకి డిస్ప్లేస్ అయితే అయిపోతున్నారు. వాళ్ళ యొక్క ప్రాణ భయంతో ఇలా డిస్ప్లేస్ అయిపోవడం వలన వాళ్ళకి ఏంటంటే న్యూ ప్లేస్లో వాళ్ళకి క్లీన్ వాటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ శానిటేషన్కి యాక్సెస్ లేదండి. సో దీని మూలాన కూడా మనకి ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఇందాక మనం ట్రాన్స్మిషన్ పాయింట్స్లో మనం మాట్లాడుకున్నాం కదా, కంటామినేటెడ్ వాటర్ ద్వారా, కంటామినేటెడ్ ఫుడ్ ద్వారా కూడా మనకైతే స్ప్రెడ్ అవుతుంది కలరా అనేటువంటి దాన్ని, అది ఇంపాక్ట్ అవుతుంది మెయిన్లీ వీళ్ళ వల్ల మనకి ఇక్కడ. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి మనకి శానిటేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వాటర్ యాక్సెస్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మన ప్రపంచంలో అరౌండ్ 2 బిలియన్ పీపుల్కి మనకి ఏంటి అని అంటే సో దెర్ ఈజ్ స్టిల్ వీళ్ళకి దే డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ద సేఫ్ డ్రింకింగ్ వాటర్. సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనమాట. సో ప్రపంచం మొత్తంలో అరౌండ్ 2 బిలియన్ పీపుల్కి వీళ్ళకి యాక్సెస్సే లేదట. అండ్ అలాగే మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 3.6 బిలియన్ పీపుల్కి బేసిక్ శానిటేషన్ ఫెసిలిటీస్ కూడా లేవట. సో ఓకేనా, 3.6 బిలియన్ పీపుల్కి బేసిక్ శానిటేషన్ ఫెసిలిటీస్ కూడా మనకి సో లేవు అని చెప్పేసి మనకి ఏంటంటే ఇలాంటి శానిటేషన్ ఫెసిలిటీస్ అవి లేకపోవడము, సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది లేకపోవడం వలన కూడా మనకి ఏంటంటే ఈ కలరా చాలా ర్యాపిడ్గా మనకి స్ప్రెడ్ అయితే అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ వ్యాక్సిన్ షార్టేజెస్. ఈవెన్ ఇది దీనికి సంబంధించిందే కాదండి, ఈవెన్ కోవిడ్-19 టైంలో కూడా మనం చూడడం జరిగింది. ఈ యొక్క వ్యాక్సిన్ షార్టేజెస్ అనేటువంటివి విపరీతంగా ఉండటం వల్ల పర్టికులర్లీ ఇన్ ద ఆఫ్రికన్ కంట్రీస్, పర్టికులర్లీ ఇన్ ద మన ఆఫ్రికన్ కంట్రీస్ మనం చూసినట్లయితే కనుక వ్యాక్సిన్ షార్టేజెస్ వల్ల కూడా మనకి ఈ యొక్క కలరా యొక్క స్ప్రెడ్ని మనము కంట్రోల్ చేయలేకపోతున్నాము. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ఛాలెంజెస్ మనకి. ఏవేంటి? క్లైమేట్ చేంజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాన్ఫ్లిక్ట్, శానిటేషన్ అండ్ వాటర్ రిలేటెడ్ యాక్సెస్, అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి వ్యాక్సిన్ షార్టేజెస్. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ఇష్యూస్. మరి ఇక్కడ ఆధార్ మాట్లాడే సజెషన్స్ ఏమేం చెప్తున్నారు అని అంటే కనుక స్ట్రెంగ్తన్ ద బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఏదైతే ఉంటుందో సో దీన్ని మనకి స్ట్రెంగ్తన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్రూవ్ యాక్సెస్ టు క్లీన్ వాటర్ ప్రొవైడ్ చేయండి, శానిటేషన్ ప్రొవైడ్ చేయండి, హైజీన్ ఇంక్రీజ్ చేయండి. ఎక్కడైతే కలరా హాట్స్పాట్స్ ఉంటాయో, ఎక్కడైతే ఏ రీజియన్స్లో అయితే మనకి కలరా యొక్క స్ప్రెడ్ ఎక్కువగా ఉందో అక్కడ మనకి ఏంటి అని అంటే కనుక ఈ బేసిక్ ఫెసిలిటీస్ని ఇంక్రీజ్ అయితే కనుక చెయ్యాలి అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. సెకండ్ వన్ వచ్చేసి మల్టీ సెక్టోరల్ కమిట్మెంట్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కలరాని మనం కంట్రోల్ చేయాలి అని అంటే కనుక మల్టిపుల్ సెక్టార్స్, మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, నెక్స్ట్ వచ్చేసి యూనిసెఫ్, ఇలా అండ్ నేషనల్ గవర్నమెంట్స్, ఆల్ ద కంట్రీస్ గవర్నమెంట్స్, సో వీళ్ళందరూ కూడా కలిసి మనకి ఏంటి అని అంటే కనుక కోఆర్డినేటెడ్గా మల్టీ సెక్టోరల్ కమిట్మెంట్ ద్వారా మనము ఈ యొక్క కలరాన్ని మనం అయితే కనుక అడ్రస్ చేయగలము అని చెప్పడం జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ యాజ్ యూజువల్ ఇంక్రీజ్ ద వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో టు అడ్రస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ వ్యాక్సిన్ షార్టేజెస్, ఈ ప్రాబ్లమ్ని మనకు అడ్రస్ చేయడానికి వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంక్రీజ్ చేయండి. పర్టికులర్లీ ఆఫ్రికన్ కంట్రీస్లో అక్కడ కూడా ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని ఎస్టాబ్లిష్ చేయండి. సో దట్ మనం ఏంటి అని అంటే కనుక ఫ్యూచర్ అవుట్ బ్రేక్స్ ఏమైనా వచ్చినా కూడా వాటిని మనము కంట్రోల్ చేయగలము, బెటర్గా రెస్పాండ్ చేయగలము అని చెప్తున్నారనమాట. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ లోకలైజ్డ్ సర్వేలెన్స్ అండ్ ప్రిపేర్డ్నెస్. అంటే అర్థం ఏంటంటే వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఫర్ ఆల్ అన్నట్టు లోకలైజ్డ్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో లోకలైజ్డ్గా మనం ఏంటి అని అంటే కనుక సో లోకల్ సర్వేలెన్స్ అనేటువంటి దాన్ని పెట్టాలి. డిసీజ్ అవుట్ బ్రేక్స్ ఏమైనా ఇమీడియట్గా డిటెక్ట్ అయితే వాటిని మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి వీ హ్యావ్ టు ఇమీడియట్లీ రెస్పాండ్ సో దట్ దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటి దాన్ని మనము తగ్గించవచ్చు అని చెప్పి మనకి ఇక్కడ ఆధార్ మాట్లాడుతున్నారు. ఎస్ అండి, సో ఇవన్నీ చేయగలిగినట్లయితే ఖచ్చితంగా మనం ఈ యొక్క కలరా కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము తగ్గించవచ్చు. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అదర్స్ వ్యూ పాయింట్ హియర్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి మనకి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్, యూ లెర్న్ సంథింగ్. దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ అండి. ఎనీ సబ్జెక్ట్ యూ టేక్ వీఆర్ ఛార్జింగ్ 5,000, జస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 5,000 యూ కెన్ గెట్ ద సబ్జెక్ట్ అండి. ఇన్ కేస్ ఇప్పుడు మీరు పాలిటీలో వీక్ ఉన్నారు, లేదా హిస్టరీలో వీక్ ఉన్నారు, లేదా ఎకానమీలో వీక్ ఉన్నారు, టేక్ దాట్ పర్టికులర్ సబ్జెక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సో దట్ మనకి ఏంటి అని అంటే కనుక
సో యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. మీరు ఆ సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి వీక్నెస్ని మీరు ఓవర్కమ్ చేసేయచ్చు అనమాట. సో జోగ్రఫీ, CSAT అండ్ NCERT ఫౌండేషన్. సో ఈవెన్ దిస్ 5,000 యాజ్ వెల్ మీరు ఒకేసారి పే చేయలేకపోయినా పర్వాలేదు, యూ కెన్ పే ఇట్ అట్ 1,000 రూపీస్ EMI పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ యూ అండి టు స్ట్రెంగ్తన్ టు ఓవర్కమ్ యువర్ వీక్నెస్. అండ్ ఇది మీకు మోస్ట్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనకైతే కనుక వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అట్లాగే దిస్ వాజ్ ద వెబ్సైట్ దట్ యూ కెన్ విజిట్. అండ్ అలాగే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో లైక్ APPSC కానివ్వండి, లేకపోతే కనుక TGPSC కానివ్వండి, వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ కోర్సెస్ ఫర్ యూ ఫర్ Group 1 అండ్ యాజ్ వెల్ యాజ్ Group 2 లైవ్ ప్లస్ రికార్డెడ్లో మీకు అయితే వస్తాయి. Group 1కి మనం 25,000 ఛార్జ్ చేస్తున్నాం, Group 2కి మనం 18,000 ఛార్జ్ చేస్తున్నాము. యూ కెన్ గెట్ ఇట్ అట్ EMI 3,000 పర్ మంత్గా కూడా మీకు అయితే వస్తుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీరు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ద సేమ్ వే TGPSC కూడా Group 1 అండ్ యాజ్ వెల్ యాజ్ Group 2 లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే మీకు అయితే వస్తాయి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా కమెంట్ బాక్స్లో కూడా నేను మెన్షన్ చేస్తాను. సో యూ కెన్ టాక్ టు అవర్ ఎక్స్పర్ట్ టీమ్. Yes friends, and finally today's question. Consider the following statements about Index of Industrial Production. It is published by the Central Statistics Organization. Mining, manufacturing and electricity are the broad sectors measured in the IIP. Which of the above statements is or are correct? One only, two only, both 1 and 2, and as well as none of the above. So consider the following statements about Index of Industrial Production. So these are the important points. So if you know the answer, please comment your answer, and at the same time if you have liked the video, please like it friends, and let's meet again tomorrow. Until then, happy learning, all the best, bye bye Andy.